ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టుగా ట్రంప్ ప్రమాణ స్వీకారం ఇప్పుడు జరగబోతుంది మరి కాసేపట్లో. దీనికి సంబంధించి ఒక స్పెషల్ డిబేట్ మనం ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో పాల్గొనడానికి మనతో పాటు మధు యాష్కి గారు, ఎక్స్ పార్లమెంట్ మెంబర్, అదేవిధంగా ఎన్ఆర్ఐగా ఉండి అక్కడ అమెరికా రాజకీయాలని చాలా క్షుణ్ణంగా చూసిన మధు యాష్కి గారు మనతో ఉన్నారు. అదేవిధంగా కన్నయ్య రమేష్ గారు కూడా మనతో డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ మీరు మధు యాష్కి గారు, వెల్కమ్ టు స్టూడియో అండి. థ్యాంక్ యూ అండి. ట్రంప్ అంటే ఎప్పుడు ఏదో ఒక సంచలనం క్రియేట్ చేస్తుంటారు, రైట్ ఫ్రమ్ మీరు క్యాంపెయిన్ విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో. కానీ గత 2-3 రోజుల నుండి చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం చూస్తే చాలా గంభీరంగా ఉన్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? మార్పు వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే గత మొదటి ప్రెసిడెన్షియల్ అంతా కూడా కాంట్రవర్షియల్గా ఉండేది. అతను భయాందోళన సృష్టించి పరిపాలన కొనసాగించినాడు. గత ప్రమాణ స్వీకారోత్సవానికి ట్రంప్ అభిమానులంతా కూడా క్యాపిటల్ పైన దాడి చేసి విధ్వంసానికి ఒడిగట్టినారు. అది ప్రపంచవ్యాప్తంగా అసలు అమెరికాలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అన్నట్టుగా జరిగింది. సో ఇప్పటికన్నా మొదటిసారిలా కాకుండా ఇప్పుడు ఈసారి చాలా మెచ్యూర్డ్గా అతన్ని పరిపాలన కొనసాగిస్తుందని చెప్పి ఆశిద్దాం. ముఖ్యంగా మనకు కావాల్సింది ఇక్కడ భారతదేశ సంబంధాలు ఎట్లా ఉంటాయి అనేది అతను ఆలోచిస్తున్నట్టుగా ఇప్పుడు ఇంపోర్ట్ టారిఫ్ని ఇంక్రీజ్ చేస్తానంటున్నాడు. చైనాతోటి ఒక చైనాతో చేయలేడు. అప్పుడు భారతదేశం పైన కూడా ఇంపోర్ట్ అన్నప్పుడు మన దగ్గర హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఇండియా రెవెన్యూ, ఫారిన్ రెవెన్యూ వచ్చేదంతా కూడా ఐటీ ఎక్స్పోర్ట్స్ తోటి. బిగ్గెస్ట్ ట్రేడ్ రిలేషన్షిప్ విత్ అమెరికాతో ఉంది. ఓవర్ 200 బిలియన్ రమేష్, 150 బిలియన్ హైయెస్ట్, అది చైనా కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నిటిపైన ఏమైనా ఇంపాక్ట్ పడుతుంది. మన తెలుగు రాష్ట్రాలపైన ఇంకెక్కువ ఉంటుంది. ఇతను తీసుకుని ఆలోచించే ఇమిగ్రేషన్ రూల్స్ పైన, ఎస్పెషల్లీ H1B పైన ఇప్పుడు మొదట్లో చెప్పింది వేరు, ఇప్పుడు మాట్లాడుతుంది వేరు. ఇది అంటే ఇంకా రాకముందు కొందరు మన ఎన్ఆర్ఐ సెటిల్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఎన్నో నుంచి ఉండి సెటిల్ అయి ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు అక్కడే పుట్టి పెరిగి చదువుకుంటున్నప్పుడు ఇతను అమెరికన్కి బాగుంటుంది కదని ఆలోచనలు ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ అమెరికన్ అంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా, అంటే సెటిల్ అయిన వాళ్ళకు కూడా మన పిల్లలకు బాగుంటుంది కదా, మనం సెటిల్ అయిపోయినాం, మన పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, ఉద్యోగాలు లేకపోతే కష్టం అవుతాయని ఆలోచనలు ఉన్నారు. కానీ ఇక్కడ మీరు ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్, ఈవెన్ మీరు ఎలక్షన్ రిజల్ట్స్ రోజు కూడా స్టూడియోలో ఉన్నారు. ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత ఏదైతే ఇవాళ తీసుకోబోయే నిర్ణయాలు, అంటే 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఒకేసారి సైన్ చేస్తానని చెప్పి ముందుగా చెప్పడం కావచ్చు, లేకపోతే కొత్తగా టీంని మొత్తం అందరినీ తీసుకోవడం కావచ్చు, ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ ఏదైతే తను గత 1 మంత్ నుండి కండక్ట్ చేసిండ్రో, ఈ టోటల్ ఎక్సర్సైజ్ని ఎలా చూడాలంటే, ఇంతకుముందు జరిగిన ఎపిసోడ్, అంటే ఇంతకుముందు తను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు 2.0 వర్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే సేమ్ ట్రంప్ ఇంతకుముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉండే అవకాశం? సేమ్ ఉండడని ఆశిద్దాం. అందరికీ యాంగ్జైటీ ఉంది. నేను వాజ్ టాకింగ్ టు ఫ్యూ మాట్లాడేటప్పుడు అక్కడ దే బయింగ్ గ్రాసరీస్ అని చెప్పినాడు. ఎందుకనంటే 20 తర్వాత రేట్లని పెరిగిపోతాయి. నిజమా రమేష్ గారు? అంతుందా ఇన్ఫ్లేషన్? ట్రంప్ రాగానే పెరుగుతుందంటారా? అట్లాంటి యాంగ్జైటీ ప్రజలలో వచ్చింది. రెండోది, కొందరు యంగ్ లైక్ అబౌట్ 20-30 ఉన్న అమెరికన్స్, దే వాంటెడ్ టు షిఫ్ట్ టు యూరోప్. నెక్స్ట్ 4 years వీ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ అమెరికా అని అంటున్నారు. సో ఇట్లాంటి ఆందోళన అటు అమెరికాలో ఉంది, బయట దేశాలకు, ప్రపంచ దేశాల్లో కూడా ఉంది. సో అందుకే ట్రంప్ ఇట్స్ వెరీ కాంట్రవర్షియల్, బట్ హోప్ఫుల్లీ దట్ దిస్ ప్రెసిడెన్సీ మోర్ మెచ్యూర్డ్ అండ్ బట్ అతను ఇచ్చే స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇటు మెక్సికోని, కెనడాని, లేక గ్రీన్లాండ్ తీసుకుంటాం అనేది చాలా ఆందోళనకర విషయం. ఒక సైడ్ యుద్ధం ఆపుతానంటున్నాడు. సో రష్యా చేస్తుంది అది కదా. సో దాని అక్కడ ఆపుతానని చెప్పి ఇతను ఇక్కడ కెనడా, మెక్సికోని కూడా 51 స్టేట్గా తీసుకుంటానంటే అది బిగ్ కాంట్రవర్సీ. అది సో అంటే కాంట్రడిక్టరీ ఆల్సో. సో అది మధు గారు, కాంట్రాడిక్టరీలో మనకు చాలా ఉన్నాయి. కాకపోతే ఈ టర్మ్ ఏదైతే తను తీసుకోబోతున్నాడు, ఛార్జెస్ తీసుకోబోతున్నాడు, మరి 20 minutesలో తను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. గతంలో అంటే మీరు అన్నట్టుగా క్యాపిటల్ బిల్డింగ్ మీదకి తన సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దూసుకురావడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఈసారి క్లియర్ కట్ మెజారిటీ వచ్చిన తర్వాత తనలో మార్పు, ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ తనకి ఛాన్స్ ఉండే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ టర్మ్ తను చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తాడా అనేది కూడా, ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు చాలా గంభీరంగా ఎక్కడ మాట్లాడినా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్న విధానం చూస్తే ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదంటారా? సుమారు జనరల్లీ రాజకీయ నాయకులలో ఎలక్షన్స్కి ముందు మాట్లాడడం, తర్వాత వేరుగా ఉంటుంది అధికారానికి వచ్చినప్పుడు. సో మీరు మన రాష్ట్రాల్లో కానీ లేక దేశంలో గమనిస్తూ ఉంటారు. సో అట్లాంటి పరిపక్వ రాజకీయం ఇప్పుడు ట్రంప్లో ఉన్నట్టు కనబడుతూ ఉంది.
మొదటిసారి ఎనీ పొలిటికల్ లీడర్కి వాళ్ళ లెగసీ ఏ విధంగా ఉండాలనే ఆలోచన కూడా ఉంటుంది. సో మొదటిసారి ప్రెసిడెన్సీ తర్వాత అతను గెలుస్తాననుకున్న జరిగిన పరిణామాలను చూస్తే ట్రంప్ పైన ఒకలాంటి చరిత్రలో ఒక మచ్చలాంటి అతని చరిత్ర కనబడుతూ ఉంటుంది. సో ఈసారి అట్లా లేకుండా బాగా పనిచేస్తారని ఆశిద్దాం. ఎందుకంటే అమెరికా ఈజ్ ఆబ్వియస్లీ ఎనీ ఇన్సిడెంట్ వెదర్ ఇట్ ఈస్ ఎకానమీ ఆర్ పొలిటికల్ డిసిషన్స్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్ విల్ ఎఫెక్ట్ ఎంటైర్ వరల్డ్ కదా. సో అది మన దేశంగా ప్రపంచ దేశాలపై ప్రభావం ఉంటుంది కాబట్టి. కానీ అతను నియమిస్తున్న నియామకాలన్నీ గమనిస్తుంటే కూడా చాలా కాంట్రవర్సీగా ఉన్నాయి. అతను ఇండియన్ ఆరిజిన్ క్యాష్ పటేల్ అతన్ని FBI డైరెక్టర్గా పెట్టుకున్నాడు. సో FBI ఈజ్ ద ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అది పొలిటికల్ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అతను ఇస్తున్న ఫాక్స్ న్యూస్లో ఇంటర్వ్యూలో కూడా చాలా కాంట్రవర్సీగా మాట్లాడినాడు అతను. సో పొలిటికల్ అపోనెంట్స్ పైన ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు, అధికారుల పైన చర్యలు ఉంటాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు, జడ్జెస్ పైన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని అడ్మినిస్ట్రేటివ్లు తీసుకుంటే అంటే దాదాపు 8 మందిని తను కీ పొజిషన్స్లో ఆయన అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్న తర్వాత అది ఇండియాకి బెనిఫిట్ అవుతుందని చాలామంది ఆలోచిస్తున్నారు. అది బెనిఫిట్ అయ్యే అవకాశం లేదంటారా? ఇండియాకి సుకుమార్ గారు వెదర్ రిపబ్లికన్ డెమోక్రట్ ఎవరున్నా సరే ఇండియా యొక్క ప్రామినెన్స్ని తగ్గించలేరు. అమెరికా దేశం కూడా ఇండియా పైన చైనాతోటి తగ్గించుకోవాలనుకుంటే, చైనాతో కాంపిటేటివ్ ఎదగాలనుకుంటే ఇండియాని ప్రమోట్ చేయాలి. సో ఇది ఇండియాకున్న ప్రత్యేకత. ఇప్పుడు దేశ జనాభా ఇలాంటి టైంలో ఇలాంటి టీం ఒకటి ఉంటే భారత్కి ఫేవర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండవు. అమెరికా మీన్స్ బిజినెస్, నథింగ్ కమ్స్ ఫ్రీ అంటారు వాళ్ళు. అందుకనే మొత్తం ఆయన చుట్టూ పిలిచిన వాళ్ళందరిలో కూడా బిజినెస్ ఉన్నారు. గతసారి కూడా తను బిజినెస్ ప్రమోషన్ కూడా ఈ సన్ ఇన్ లా కూడా బిజినెస్ ప్రమోషన్స్ కొరకు వస్తూ ఉండే, వాళ్ళు ప్రమోషన్ చేస్తూ ఉండే. సో ఇది అంటే వాట్ ఐమ్ సేయింగ్, ఇండియా ప్రామినెన్స్ తగ్గించలేరు. అడ్మినిస్ట్రేషన్లో ఎవరున్నా సరే వాళ్ళు ఇండియాతో బిజినెస్ చేయాల్సిందే. సో అమెరికన్ ఎకానమీ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ రష్యా ఇంపోర్ట్స్ పైన ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు ఐటీ సెక్టర్లో మీరు ఇఫ్ యు టేక్ బెస్ట్ టాప్ 5 కంపెనీస్ వెదర్ మైక్రోసాఫ్ట్ ఆర్ గూగుల్ ఇవన్నీ చూస్తే ఇండియన్ ఒరిజిన్ వాళ్ళే అక్కడ సీఈఓగా ఉంటున్నారు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో అంటే మై కామెంట్ ఏంటంటే ఎవరున్నా సరే ఇండియాతో బిజినెస్ చేయాల్సిందే. ఓకే. సో ఇండియాలో పొలిటికల్ లైక్ ఒబామా గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ప్రొఫెసర్గా గుర్తించాడు. సో ట్రంప్ వచ్చాక మోదీ గారితో మంచి రిలేషన్స్ ఉండే. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే అంటే అక్కడ డెమోక్రటిక్ ప్రెసిడెంట్ ఉన్నా, రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఉన్నా ఇండియాతో ఉంటుంది, అవసరం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ జనరేషన్ రమేష్ గారు, స్టూడెంట్స్ విషయంలో చాలా వరకు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అంటే ఈ మధ్యకాలంలో 20th లోపల వెళ్ళకపోతే డిపోర్ట్ చేస్తారని కొంతమంది నిజంగా కూడా అవుట్ ఆఫ్ 10 స్టూడెంట్స్ 2-3 వాళ్ళని తరోగా చెక్ చేయడం, లేకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయడం, మళ్ళీ ఇంతకుముందు ఇచ్చిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ చెక్ చేయమని చెప్పడం, ఇట్లా చాలా వరకు అందరినీ బంబేలెత్తించిన పరిస్థితి. దాన్ని ఆసరాగా తీసుకొని చాలా వరకు మీరు ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 1.6-1.7 lakh సింగిల్ వే టికెట్స్ కూడా కలెక్ట్ చేసిన పరిస్థితి. సో స్టూడెంట్స్కి నిజంగా ట్రంప్ ఈ 100 దస్త్రాల్లో ఈ 100 ఏదైతే ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తున్నాడో దాంట్లో ఫేవర్ చేసే అంశాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? Okay, sir. Before I get into the original point made by you, let me put it on record. It is my privilege to share the dais with one of the noted parliamentarians, a sophisticated parliamentarian coming from the grassroots. Sukumar Garu, before I answer your question, let me give the big picture. I did my PhD in American studies. I studied and lived in the United States, and I lived in Israel also. I have seen how things operate before election and after election. Coming back to the students issue that you raised about like మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి 1 లక్ష పైగా స్టూడెంట్స్. నెంబర్ 1. నెంబర్ 2, బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా దెర్ ఆర్ 5 ఇంపార్టెంట్ పిల్లర్స్ అండి. ఆ 5 ఇంపార్టెంట్ పిల్లర్స్ని మాట్లాడకుండా మనం డైరెక్ట్గా ఎడ్యుకేషన్ నేను తప్పనిసరిగా వెళ్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది పొలిటికల్ వాల్యూస్, డెమోక్రటిక్, సెక్యులర్, రిటర్న్ కాన్స్టిట్యూషన్. దట్ ఈస్ 1 పొలిటికల్ వాల్యూ బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్. అంటే జనరల్గా మనకి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇందాక మధుయాష్కి గారు అన్నట్టు నాకేంటి అని ఆలోచిస్తారు పొలిటీషియన్స్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ ఏంటంటే ట్రంప్ వస్తే మనకి ఏమవుతుంది అనేది మెయిన్ ఫియర్ ఫ్యాక్టర్ ఉంది. మన F1 స్టూడెంట్స్ అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్
తర్వాత H1B వీసాస్, తర్వాత విజిటర్ వీసాస్, రకరకాల వీసాస్ ఉన్నాయి కదా. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, illegally students getting into the United States by doing some kind of హేరాఫేరీ, వాళ్ళకి భయం ఉండాలే కానీ జెన్యున్గా వెళ్ళే స్టూడెంట్స్కి భయం అక్కర్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అగైన్ ఇందాక మధు యాష్కి సార్ కూడా చెప్పారు, స్కిల్ ఉన్న హైలీ టాలెంటెడ్ ఉన్న ఇండియన్ యూత్, ఇండియన్ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ టు టేక్ దట్ స్ట్రాటజిక్ లీప్ ఓవర్ చైనా. సో ఆ బిగ్ పిక్చర్లో ఇండియా మ్యాటర్స్ ఏ లాట్. ఇండియన్ స్టూడెంట్స్, ఇండియన్ సైంటిఫిక్ కమ్యూనిటీ, ద స్టెమ్, science, technology, engineering, mathematics community from India is extremely crucial for the United States to take that leapfrog, jumping into the big picture. Adi education paranga Sukumar garu inkoti chaala important sir, the big picture. Enlargement, entrapment, encirclement ane moodu vidhanaల ద్వారా China is trying to occupy the manufacturing space, the physical space, the political space, the cyber space, the maritime space of the globe. So United States of America is extremely careful in navigating the troubled waters by aligning with Indian strategic interest by forming a important quadrilateral alliance called Quad. Okay. Australia, Japan, United States, India. India has become a linchpin or the for America. అంటే 20 years back ఏమో 20 సంవత్సరాల క్రితం ఏమో ఇండియా అంటేనే దూరంగా పెట్టింది. 20 సంవత్సరాల తర్వాత కట్ చేస్తే సార్ మీరు ట్రాన్స్ఫర్మేషన్ లో మధుయాష్కి గారు ఉన్నారు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. 20 years తిరిగి వచ్చిన తర్వాత ఇండియా హ్యాస్ బికమ్ ద డార్లింగ్ ఆఫ్ ది మాసెస్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ది ఐటీ, బయోటెక్, బట్ ఆల్సో ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేటివ్ సైడ్. ఇండియా మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ రైట్ నౌ, ఎనీ క్వాలిటేటివ్లీ. సో దట్ ఈస్ నెంబర్ 2. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, people to people contacts between United States and India is amazingly interwoven. So you can't just break this partnership. It's going to go up in the near future, given the analysis. Even Kamakasa, Lenovo, Lemova ante military to military, strategic interest, educational ties, people to people contacts, you name, it's a all rounded, well groomed relationship that is existing between India and United States. ఓకే, ప్రమాణ స్వీకారం మహోత్సవంలో భాగంగా ప్రస్తుతం ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రార్థనలు చేస్తున్నారు. కాసేపట్లో మరో 6 నిమిషాల్లో ట్రంప్ 47వ ప్రెసిడెంట్గా తను ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వెల్కమ్ బ్యాక్ టు డిస్కషన్. మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి డాలస్ నుండి వెంకట్ ఉన్నాడు. వెంకట్, స్టూడెంట్స్కి సంబంధించి లోకల్గా అక్కడ ఏమనుకుంటున్నారు అసలు? స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో ఉన్న ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని అసలు స్టూడెంట్స్ ఎలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు? వెల్, యాక్చువల్లీ ఇందాక వన్ ఆఫ్ ద గెస్ట్ చెప్పినట్టు స్టూడెంట్స్ ఎవరైతే లీగల్ గా ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఇక్కడ మనకి పెద్దలు. అయితే పాయింట్ ఏంటంటే కొంతవరకు స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు బేసికలీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ లాగానే ఇల్లీగల్ స్టూడెంట్స్ కదా, సో అందులోనే ఇల్లీగల్ ఉంది కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ వచ్చారో వారు పేపర్ ప్రకారం బేసికలీ వాళ్ళు సైన్ చేసిన పేపర్స్ ప్రకారం చదువుకోవాలి. అది చదువుకోవడం వరకే, అంతవరకే స్కోప్. అది పరిధి దాటితే ఆబ్వియస్లీ యాక్షన్స్ ఉంటాయి అనేది ఇదివరకు కాన్స్టిట్యూషన్ లో ఉంది. అది బేసికలీ అది పేపర్ వర్క్ లో కూడా ఉంది. అయితే అది కొంతమంది పాటించారు, కొన్ని గవర్నమెంట్స్ చూసి చూడనట్టు వెళ్ళిపోతాయి. కానీ ట్రంప్ గవర్నమెంట్ అలా కాదు, ఎందుకంటే ఐస్ పర్టికులర్ గా ఆల్రెడీ లుక్అవుట్ మీద ఉంది. ఆల్రెడీ ఈ మధ్య కాలంలో మనం చూసాం కొంతమంది స్టూడెంట్స్ ఎక్కడైతే గ్యాస్ స్టేషన్స్ లో ఇక్కడ ఇతరత్ర చోట్ల పనిచేసిన వారికి ఆల్రెడీ చలాన్స్ ఇవ్వడం జరిగింది. అది ఏంది, ట్రంప్ ప్రభుత్వం రాకముందే ఒక 60 రోజుల ముందు. అంటే ప్రత్యేకంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ కొంత కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారు. కొంతమంది ఎవరైతే రెస్టారెంట్ లో పనిచేస్తున్నారో లేకపోతే ఆఫ్ క్యాంపస్ పనిచేసి రెస్టారెంట్స్, స్టోర్స్ ఇలాంటి వాటిలో పనిచేస్తున్నారు వాళ్ళందరూ చాలా మంది విత్డ్రా చేసుకున్నారు. ఎందుకంటే రిస్క్ తీసుకోవటం ఎందుకని కొంతమంది విత్డ్రా చేసుకోవడం జరిగింది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ రెస్టారెంట్ ఓనర్స్ కానీ లేదా మనకి ఇక్కడ గ్యాస్ స్టేషన్ ఓనర్స్ కానీ వారికి ఇప్పుడు రీసోర్స్ ఇష్యూస్ వచ్చాయి. ఎందుకంటే ఇదివరకు స్టూడెంట్స్ అది భర్తీ చేసేవారు, ఇప్పుడు దే ఆర్ బ్యాక్ ట్రాకింగ్ అనమాట. అండ్ ఐస్ కూడా లుక్అవుట్ మీద ఉంటుంది ఇవాళ నుంచి. ఏంటంటే ఇలాంటి పనులు చేసే వారికి డెఫినెట్లీ కఠిన చర్యలు ఉంటాయి, ఎస్పెషల్లీ డిపోర్టేషన్ అంటుంది లేదా జైలు అని ఉంటుంది. కాబట్టి పెద్దలు ఇక్కడ చెప్పేది ఏంటంటే, లేదా ఇక్కడ గవర్నమెంట్ సోర్సెస్ చెప్పే ప్రకారం ఏంటంటే స్టూడెంట్స్ పర్టికులర్గా స్టూడెంట్స్ చదువుకోవడం వరకు అంతవరకే స్కోప్. ఒకవేళ ఆ పరిధి దాటి కనుక ఇన్ క్యాంపస్ చేసుకోవచ్చు ఉద్యోగాలు, అంతవరకు ఏ ప్రాబ్లం లేదు. ఇన్ క్యాంపస్ అండర్ ప్రొఫెసర్ అవన్నీ లీగలే. కానీ ఆఫ్ క్యాంపస్ వర్క్ ఏదైతే చేస్తున్నారో అవన్నీ ఇల్లీగల్ కింద పరిగణిస్తారు. అండ్ ఆల్రెడీ రెస్టారెంట్స్ కానీ వీటిని రేడ్ చేసి
కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది ఇక్కడున్న కొంతమంది అధికారులు. ఓకే, అమెరికాకి స్వర్ణయుగం రానుంది, 2025 జనవరి 20 నుండి అన్ని మంచి రోజులే అని చెప్పి ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేసిన వెంటనే ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి మనం ఇప్పుడు డిస్కషన్లోకి వెళ్దాం. మధు గారు, ఎలా చూడాలి? ఒకవైపు ఏమో నేను వచ్చిన 24 గంటల్లో మొత్తం యుద్ధాలన్నీ ఆపుతానని ఒకవైపు, పనామా కెనాల్ లాంటిది చైనాకు కాదు మాకు అని చెప్పి దాన్ని వెనక్కి తీసుకుంటామని ఒకవైపు. అంటే ఎలా ఈ కాంట్రాస్టా, లేకపోతే నిజంగానే ఇవాళ మాట్లాడిన మాటలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది. అతను మాట్లాడంటే మనకైతే యాంగ్జైటీ ముందు ఉండేనో అది ఇప్పుడు రెట్టింపు అయింది. ట్రంప్ ఇంట్లోనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా హౌస్ మేట్స్గా పనిచేసిన గతంలో అతను ప్రెసిడెంట్ కాకముందు. వీళ్ళు చెప్తున్నట్టు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని తరిమేస్తామనంటే అమెరికన్ ఎకానమీ చిన్న చితక షాపులు రెస్టారెంట్లలో నాట్ జస్ట్ ఇండియన్ రెస్టారెంట్స్ కాకుండా అమెరికన్ రెస్టారెంట్స్లలో కూడా మెక్సికన్ లేబరు గిట్ట పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు పని చేయకపోతే అసలు ఆ వ్యవస్థని నడవదు అక్కడ. అట్లాగే స్టూడెంట్స్, ఇండియన్ ఫారిన్ స్టూడెంట్స్ గిట్ట అమెరికన్ యూనివర్సిటీకి పోకపోతే ఎన్నో యూనివర్సిటీస్ మూతపడతాయి. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కానీ మన ఇండియా నుంచే ఒకప్పుడు 27 బిలియన్ అంతకన్నా ఎక్కువ కూడా అయ్యిండొచ్చు. ఇప్పుడు మన ఫీజు కట్టేదంటే ఫస్ట్ సెమిస్టర్ కట్టినా కూడా కొన్ని బిలియన్స్ డాలర్ అవుతుంది అది. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తరిమేస్తానంటే క్యాచ్ అండ్ రిలీజ్ అంటా ఉన్నాడు. లేక ఆల్రెడీ ఉన్న 7.7 మిలియన్స్ ఎంతో ఉందని చెప్పి అంటా ఉన్నారు. వాళ్ళందరినీ గిట్ట తరిమేస్తానంటే అమెరికన్ ఎకానమీ కుంటుపడుతుంది. ప్లస్ ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను చదువుకుంది గతంలో అమెరికా కొన్ని సంవత్సరాల క్రితం ఓవర్ $3 trillion ఓస్ టు చైనా అని ఉండే. ఇప్పుడు అది ఇంకా రెట్టింపు అయి ఉంటుంది. ఇఫ్ చైనా స్టార్ట్ డిమాండింగ్ ద మనీ విచ్ అమెరికా ఓస్ పే బ్యాక్ అంటే అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. అమెరికాలో వస్తువులు తక్కువ దొరుకుతాయి అంటే బికాస్ ఆఫ్ వివిధ దేశాల నుంచి ఉన్న బెస్ట్ క్వాలిటీని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు, తక్కువ ధరకు తీసుకుంటారు. దాంతో అక్కడ ఎకానమీ నడుస్తూ ఉంటుంది. అక్కడ అమెరికన్ సిటిజన్ కొరకు అని మాట్లాడుతూ ఉన్నారు, కానీ దీంతో ఉల్టా ఎఫెక్ట్ అవుతుంది. పనామాకు ఇచ్చిన పనామా కెనాల్ని తీసేసుకుంటామంటున్నాడు. ఐ డోంట్ థింక్ పనామా విల్ ఎవర్ అగ్రీ ఫర్ ఇట్. అది ఐ డోంట్ నో ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ది ట్రీటీ బిట్వీన్ పనామా అండ్ యూఎస్, బట్ ఇతను చెప్పేదాన్ని చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది. సో ఇది ఎలక్షన్స్ మాట్లాడిన దానికన్నా ఈ స్పీచ్లో చాలా ఎక్కువ, అంటే ఇప్పుడు నియర్లీ 45% పైన అమెరికన్స్ నెవర్ ఓటెడ్ ఆర్ సపోర్టెడ్ ట్రంప్. సో ఆ డివిజన్ గతంలో అతను పరిపాలించినప్పుడు నల్ల జాతీయుల పైన, ఇమిగ్రెంట్స్ పైన, మెక్సికన్స్ పైన చాలా వివక్షత ఉండేది. అది ఇంకెక్కువ పెరుగుతుంది అది. సో ఇప్పుడు టెక్సస్ ఆ ఏరియాలంతా కూడా వైట్ సూప్రమసీ కింద ఇమిగ్రెంట్స్ పైన అటాక్స్ గతంలో పెరిగింది. నిన్న మొన్న చూస్తే కూడా మన తెలుగు అబ్బాయి ఇక్కడ రవితేజ అనే అబ్బాయిని డెలివరీగా పనిచేస్తూ ఉంటారు. అంటే ఒకవైపు లిబరేషన్ ఆఫ్ రేసిజం అని కూడా అంటున్నాడు. అంటే 20వ తారీఖు తర్వాత శ్వేత జాతీయులైనా, నల్ల జాతీయులైనా, బ్రౌన్స్ అయినా ఎవరైనా ఒక్కటే, రేసిజం అనేది అమెరికాలో లేదు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా వేదిక నుండి చెప్పడం జరిగింది. చెప్పడం వేరు, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం. అమెరికా ఇస్ అ కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్. సో అమెరికా కెనాట్ బి జస్ట్ వైట్ సూపర్. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కావాలి మధు గారు, ఎందుకంటే లా మీరు చాలా క్షుణ్ణంగా చూస్తారు. అమెరికన్ లా ఇమిగ్రెంట్స్ వేరు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వేరు. ట్రంప్ టార్గెట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే అంటున్నాడు. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని డిపోర్ట్ చేస్తా అని చెప్పి గతంలో చెప్పడం, ఇవాళ కూడా దాని గురించి చాలా క్లియర్గా చెప్పాడు, మేము అందరినీ వెనక్కి పంపిస్తామని. ఇది ఎంతవరకు సాధ్యం? మీరు అంటున్నట్టు నిజంగానే అక్కడ తన ఇంట్లోనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పనిచేస్తున్నారు, ఇలాంటివి ఉన్నా కూడా ఇమ్మీడియట్గా కాకపోయినా రాబోయే 4 సంవత్సరాల్లో లేకపోతే 2 సంవత్సరాల్లో ఈ నిర్ణయాన్ని తన అమలు పరిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? చాలా కష్టం అది. అమెరికా బార్డర్లో క్యాచ్ చేస్తే, అంటే అమెరికాలో ఎంటర్ అవుతున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ బైవే సీ ఫ్రోట్ కానీ మీరు బార్డర్ క్రాస్ చేసినప్పుడు పట్టుకుంటే ఈజీగా అవుతుంది. అప్పుడప్పుడు డిటైన్ చేసి పంపించేయగలుగుతారు. దేశంలో ఉన్నప్పుడు పట్టుకుంటే జడ్జి ముందుకు తీసుకెళ్ళాలి, ప్రొటెక్షన్ ఉంటుంది. ప్లస్ వాళ్ళ డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, పాస్పోర్ట్ గిట్ట. ఆ కంట్రీ పాస్పోర్ట్ ఇటు ఉంటే వేరు, లేకపోతే అవన్నీ తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. లీగల్ ఇట్స్ ఏ వెరీ కంబర్సమ్ ప్రాసెస్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది. సో అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ దేశంలో ఉన్న వాళ్ళని పట్టుకొని బయటకు తరమేయడం అంటే అంత ఈజీగా కాదు అక్కడ. సో బార్డర్లో చేయగలుగుతాయి స్ట్రిక్ట్గా. సో ఇట్స్ లీగల్, ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఓకే, మనం ఒకసారి శివాతో మాట్లాడదాం. శివ మా ప్రతినిధి అట్లాంటా నుండి ఉన్నారు రెడీగా. శివ, ఫారిన్ పాలసీస్కి సంబంధించి గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుందా? ఈరోజు అంటే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన లిమిటెడ్గానే మాట్లాడారని చెప్పాలి.
కొన్ని అయితే కీలకంగా చెప్పడం అయితే జరిగింది. ఇంతకుముందు ఎలక్షన్ మీటింగ్లో చెప్పినట్టు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే ఖచ్చితంగా మేము పట్టుకొని అంటే వాళ్ళను రిటర్న్ పంపిస్తామని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఇంతకుముందు మధు అన్న చెప్పినట్టుగా వాళ్ళు పాస్పోర్ట్ లేకుంటే వాళ్ళని పంపడం అటువంటి కష్టం ఏదని జనరల్గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారనుకోండి, సో ఇండియన్ గవర్నమెంట్ సంప్రదించిన తర్వాత లోకల్ కాన్సులేట్ జనరల్స్ వాళ్ళకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు ట్రావెల్ చేయడానికి. సో అలా ఇచ్చేసి స్పెషల్ ఫ్లైట్స్ అరేంజ్ చేసి పంపించేందుకు కూడా అవకాశం ఉంటుంది. అలానే మిగతా కంట్రీస్ వాళ్ళందరూ ఎవరైతే మెక్సికో నుంచి ఎవరైతే లోపలికి వచ్చారో వాళ్ళందరినీ మెక్సికోతో వాళ్ళతో ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. మేమందరం వీళ్ళందరినీ అక్కడ ఇడిచిపెడతాం, మీరు అక్కడి నుంచి డిస్బర్స్ చేయండి వాళ్ళందరినీ. అదొకటి కాకుండా శివ అక్రమ వలసదారుల్లో దాదాపు అమెరికాలో 7 లక్షల మంది భారతీయులే ఉన్నారు. అందులో దాదాపు 1,00,000 మంది వరకు తెలుగువారు ఉన్నారు అనేది అఫీషియల్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో ఒకవేళ డీపోర్ట్ చేయడం అనేది కనుక మొదలైతే అది తెలుగు వాళ్ళతో మొదలయ్యే అవకాశం ఉంటుందా? చెప్పలేమండి ఎవరితో మొదలవుతుందని. ఎందుకంటే ఇక్కడ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళలో గుజరాతీ, పంజాబీ, హిమాచల్ ప్రదేశ్ అంటే నార్త్ ఇండియన్స్ కూడా చాలా మంది ఉన్నారు కంపేర్ టు మన తెలుగు వాళ్ళు అయితే చాలా మంది లీగల్గానే ఉంటారు, స్టూడెంట్స్గా వచ్చి లేకపోతే H1 మీదకి వచ్చి. బట్ కొంతమంది ఉన్నారు అంటే B1, B2 వీసాల మీద వచ్చి ఇక్కడ ఓవర్ స్టే అవ్వడము, తర్వాత వాళ్ళు వెళ్ళకపోవడం, ఇక్కడ హోటల్స్లోనో లేకపోతే ఏదో నానిగా అట్లా పనిచేయడము ఇటువంటి జరుగుతున్నాయి. సో ఎప్పటివరకు అయితే వాళ్ళు ఎవరి ఇంట్లో ఉన్న పని చేస్తారో అటువంటివి అనుకోండి, సో వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. బట్ ఎక్కడన్నా హోటల్స్లో కానీ గ్యాస్ స్టేషన్స్లో కానీ అప్పుడు వాళ్ళు పని చేస్తే మాత్రం పట్టుకోవడం ఈజీ. ఇంతకుముందు కూడా ఒక సమాచారం ఏంటంటే అవసరమైతే మేము ఆర్మీ సహాయం కూడా తీసుకుంటామని చెప్పి సమాచారం ఉంది. సో కోఆర్డినేషన్ తక్కువ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు దాంట్లో కొత్తగా ఆర్మీ సపోర్ట్ ఎట్లా తీసుకుంటారండి? అంటే అసలు యాక్చువల్గా ఎకో సిస్టమే అట్లా లేదు కదా, సో అంత ఈజీ కాదనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎనీవే రమేష్ గారు, పాలసీలు ఎలా ఉంటాయంటే ఒకసారి సుకుమార్ గారు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా ఉంటే కనుక మీరు స్వచ్ఛందంగా తెలపండి, పంపండి అని కూడా చెప్పొచ్చు. లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను అమెరికన్ సిటిజన్ అండి, సో ఇప్పుడు ఏంటంటే నాకు చెప్తారు మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక మీరు డిస్క్లోజ్ చేయండి, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. సో ఆబ్వియస్గా రైట్. సో అటువంటి ఏమైనా చెప్తారేమో అనిపిస్తుంది. ఓకే, మళ్ళీ మాట్లాడతాం మీతో. ఒకసారి రమేష్ గారు, కీ పాయింట్స్ ఏంటి? అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అతను మాట్లాడే మాటల కోసం యావత్ అంటే నాట్ ఓన్లీ అమెరికా, మిగిలిన దేశాలన్నీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఆయన ఏదైతే మాట్లాడారో దీనికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? అనుకున్నట్టే మాట్లాడారా? సార్ ఐఎమ్ టోటల్లీ నేను పూర్తిగా కన్విన్స్ అయిన ఒక విషయంలో ఏంటంటే ట్రంప్ 2.0 ఇప్పుడు సెకండ్ టర్మ్ గోయింగ్ టు బి వెరీ అగ్రెసివ్ సార్. ఎందుకంటే చెప్తాను, నా అనాలిసిస్ ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీ లాస్ట్ 250 సంవత్సరాల చరిత్ర చూసినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్గా అతి కష్టం మీద గెలుస్తాడు అనుకున్న ఆయన అతి సులువుగా గెలిచాడు. నెంబర్ 1. నెంబర్ 2, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ మనం గమనించాల్సింది గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి గల్ఫ్ ఆఫ్ అమెరికా అనేది ఒక సీ చేంజ్ అనమాట. నెంబర్ 1. నెంబర్ 2, ఇది జియోపొలిటికల్ ఇష్యూస్ 100% జియోపొలిటికల్ ఇష్యూస్ కింద ట్రిగర్ అవుద్ది. లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్నీ ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు వెస్ట్ ఏషియా, పశ్చిమాసియాని అంతా అమెరికాకు వ్యతిరేకంగా తయారైందో, లాటిన్ అమెరికా వన్స్ అగైన్ దే విల్ కమ్ టుగెదర్. పోలరైజేషన్ విల్ హ్యాపెన్ ఇన్ లాటిన్ అమెరికా. ఇది సెంట్రల్ అమెరికా నుంచి సౌత్ అమెరికా మధ్య అందరూ ఒకటి ఏకమై మనం ట్రంప్ పీకబట్టే స్టేజ్కి తీసుకొస్తారనేది డెఫినెట్గా యూ విల్ సీ ఇన్ ద డేస్ టు కమ్. నెంబర్ 1. నెంబర్ 2, పోలరైజేషన్ ఏమైందంటే సార్, మీ ఇంట్లో వాళ్ళని పోలరైజ్ చేద్దాం అనుకుంటే బయట వాళ్ళందరూ కూడా పోలరైజ్ అవుతారు. సో ట్రంప్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నెంబర్ 1 ఇది జియో పాలిటిక్స్. ఇంకోటి, ఫస్ట్ టైం మధు సార్ మీరు గమనించే ఉంటారు, చైనా పేరు ఎత్తి నువ్వు కనుక పనామా కెనాల్ని నువ్వు మిస్యూజ్ చేసుకుంటున్నావు, నీ వైపు ఉపయోగించుకుంటున్నావు కాబట్టి చైనా నీ భర్తం పడతానని డైరెక్ట్గా చెప్పేసినట్టే సార్ అది. నెంబర్ 1 అంటే చైనాకి సంకేతాలు పంపించేశాడు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి సార్, మనందరం రష్యా గురించి కానీ, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గురించి కానీ, రష్యా యుక్రెయిన్ గురించి కానీ ఏమీ మాట్లాడలేదు. ఇజ్రాయెల్ ప్యాలెస్తైనాలో ఇజ్రాయెల్ హాస్టేజెస్ని రిలీజ్ చేయటంలో నా వంతుందని ఆ క్రెడిట్ ఈనేసుకున్నాడు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై చాతుర్యము, మై డిప్లొమసీ దట్ ఇజ్రాయలీ హాస్టేజెస్ ఇన్ గాజా హ్యాస్ బీన్ రిలీజ్డ్ అని ఆయన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ఇంకొకటి మీరు గమనించారా సార్, జూడో క్రిస్టియన్ వాల్యూస్ని చాలా జాగ్రత్తగా చూపించాడు అక్కడ. యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కదా, ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆల్సో. ఆయన
జీసస్ క్రైస్ట్కి సంబంధించింది మాట్లాడి తర్వాత రబ్బాయి అంటే జుడాయిజం వాళ్ళ చేత కూడా ప్రేయర్ చేయించాడు. అంటే ఇజ్రాయెల్కి సిగ్నల్ ఇచ్చాడు. నెంబర్ 2, అన్నిటికన్నా ముఖ్యము, ఇందాక సార్ కూడా చెప్పింది, మొదటిసారి కూడా, ఇంటర్నల్ రెవెన్యూ సిస్టమ్ అంటేనే అమెరికా వాళ్ళకి తలనొప్పి. అబ్బా ఐఆర్ఎస్ వస్తుందంటే సరే, యూ హ్యావ్ బీన్ దేర్, దే టేక్ లాట్ ఆఫ్ మెటిక్యులస్లీ దే డూ దేర్ అకౌంటింగ్ వగేరా. నౌ ఎక్స్టర్నల్ రెవెన్యూ సిస్టమ్ ఆర్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాను నేను అని చెప్పాడు. అంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికాకి రావాల్సిన ట్రేడ్ టారిఫ్స్ బకాయిలు పిండుతా, మిమ్మల్ని స్ట్రెంగ్థెన్ చేస్తా, డొమెస్టిక్ ఆడియన్స్ అమెరికాని. లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేదే రెండోసారి కాబట్టి ఇది ఫైనల్. నో ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ కెన్ గో ఫర్ ఎ థర్డ్ టర్మ్. మూడోసారి లేదు కాబట్టి, రెండోసారే కాబట్టి, హీ వాంట్స్ టు ప్లే టు ద గ్యాలరీ, హీ వాంట్స్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అండ్ వన్ మోర్ థింగ్, నో లెస్బియన్, గే, ట్రాన్సెక్షువల్, బైసెక్షువల్. దెర్ ఆర్ ఓన్లీ 2 sexes ఇన్ అమెరికా, either a male or a female. అంటే ఎల్జీబీటీకి డెమోక్రటిక్ పార్టీలో ఒక బేస్ అయిన సోషల్ బేస్కి కొట్టేశాడు, 6 కొట్టేశాడు. ఇంకోటి ఏం చేశాడు, ఆఫ్రో అమెరికన్స్ బొట్లో వేసుకోవడానికి ఆయన చాలా తెలివిగా మార్టిన్ లూథర్ కింగ్ యొక్క డే వాళ్ళ, సో వీఆర్ ఇన్ లవ్ విత్ ఆఫ్రో అమెరికన్స్ అని వాళ్ళని తీసుకున్నాడు. బట్ హీ ఓపెన్లీ క్రిటిసైజ్డ్ ద హిస్పానిక్స్ ఆర్ ది లాటిన్ అమెరికన్, సేయింగ్ దట్ థ్యాంక్స్, యూ కెన్ గో బ్యాక్ నౌ అని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యం ఇంకోటి, డ్రిల్ బేబీ డ్రిల్, ఆయన సొంత భాషలో చెప్పింది ఏంటంటే, మేము ఎక్కడ పడితే అక్కడ అమెరికాలో బావులు తవ్వుతాం. ఇప్పుడు వరకు సౌదీ అరేబియా మీద, ఇరాన్ మీద, మిగతా వెస్ట్ ఏషియన్ కంట్రీస్ మీద మేము ఆధారపడిన ఆయిల్ మాకేం వద్దు, మా సొంత ఆయిల్, మా సొంత న్యాచురల్ గ్యాస్ మేము తీసుకుంటాం. మిడిల్ ఈస్ట్ మీద కూడా మేము అంటే వెస్ట్ ఏషియా మీద కూడా మేము ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రమేష్ గారు ఒక విషయం, నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి అనేది ఎప్పటి నుంచో అమెరికాకు ఉన్న తెలిసిన విషయమే. అవును, చాలా మంది అనుకుంటారు అది డ్రిల్ చేయడం ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి బయట నుంచి తెచ్చుకోవడం ఈజీ అని. లేకపోతే కొంతమంది అనుకుంటారు డాలర్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి బయట ట్రేడింగ్ చేసుకుంటే డాలర్ ఎక్కడైనా పనికొస్తుంది అనే దీంతో అని. కానీ ఇన్ని రోజులు లేకుండా నేచురల్ రిసోర్సెస్ని టచ్ చేయకుండా ఉన్న ప్రభుత్వాల నుండి ట్రంప్ ధైర్యంగా ఏ బేసిస్ మీద ఆయిల్ మేమే సొంతంగా డ్రిల్ చేసుకుంటామనే మాటను చెప్పగలిగారు? నెంబర్ 1 సార్, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ప్రెసిడెన్షియల్ రెటరిక్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక ప్రెసిడెంట్ ఒక ఉపన్యాసము కొంతమందిని టచ్ చేయాలండి, కొన్ని వర్గాలు, ముఖ్యంగా అరేబియా, ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలకు ఏం చెబుతున్నాడంటే ఆయన ఇండైరెక్ట్గా, వాళ్ళకి మిడిల్ ఈస్ట్ అవుద్ది, మనకి పశ్చిమాసియా అవుద్ది ఇండియా నుంచి. బాబు మీ దగ్గర ఉన్న పెట్రోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్తో you can't lobby or you can't manipulate or you cannot try to intimidate us. Intimidation అనే మాట వాడాడు. మమ్మల్ని మీరు మీ దగ్గర ఆయిల్ ఉందని భయపెట్టలేరు, మా సొంత న్యాచురల్ రిజర్వ్స్ మాకుని మేము తవ్వుకుంటాము. డ్రిల్ బేబీ డ్రిల్ అంటే మేము ఎక్కడ పడితే అక్కడ చమురు బావులు మేము తవ్వుకుంటాం, మేము సెల్ఫ్ సఫిషియన్సీ సాధిస్తాం. నెంబర్ 1. ఇంకొకటి అన్నిటికన్నా మించి అసలు నాకు నవ్వొచ్చేది ఏంటంటే సార్, మీరు యూ హ్యావ్ టు హెల్ప్ మీ, ఫ్రీ స్పీచ్ టు యూఎస్ఏ అంట. ఫ్రీ స్పీచ్కి పెట్టింది పేరు డెమోక్రాట్స్, లిబరలిజానికి పెట్టింది పేరు డెమోక్రాట్స్. వాళ్ళ ఎజెండాను కూడా ఈయన సొంత ఎజెండా చేసేసుకున్నాడు సార్, ఫ్రీ స్పీచ్ టు అమెరికా అని. అన్నిటికన్నా ఇంకోటి, కలర్ బ్లైండ్ సొసైటీ అవుద్ది అమెరికా. అంటే నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, బ్రౌన్ వాళ్ళు ఇదేం లేదు, అమెరికా అంతా ఒకటే అవుద్ది అని, బ్లూ అయిపోద్ది, అంతా రెడ్ మయం అయిపోద్ది, కానీ ఆల్ బ్లూ విలువలు తీసేసుకున్నాడు ఆయన. సో ఈ విధంగా చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే, అమెరికా యొక్క ఆడియన్స్కి డొమెస్టిక్గా బలవంతుడు అవ్వాలని నెంబర్ 1 సార్. నెంబర్ 2, నా దృష్టిలో ఇండియాకి మాత్రం ఇండియాతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. అంటే నేనేదో గొప్ప జాతీయవాదంతో చెప్పట్లేదు, ఐఎమ్ షూర్ మధు సార్ ఆల్సో విల్ అగ్రీ విత్ మీ. ఎంతో ఆశగా ఏం మాట్లాడతాడు, ఇండియాకి సంబంధించి ఏమైనా ఉంటుందా ఈ స్పీచ్లో అని చాలామంది వెయిట్ చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఎక్కడ ఇండియా అనే పదం వాడకుండా కేవలం తనకి సంబంధించి చైనా, ఇంకొక వైపు మెక్సికో, ఈ రెండింటి గురించి ఎక్కువ మాట్లాడుతూ 24 గంటల్లో యుద్ధం ఆపుతాను అన్న మాట కూడా ఎక్కడ రష్యాతో మాట్లాడే విషయంలో కానీ ఎక్కడ ఏ క్లారిటీ ఇవ్వకుండా చాలా సాఫ్ట్గా, స్మూత్గా ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించాడు. మధు గారు, అసలు ఇండియాకి ఏముంది ఎలక్షన్స్ ముందు ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేస్తే ఈరోజు స్పీచ్లో ఇండియాకి సంబంధించి ఏముందండి? ఇండియాకి సంబంధించి అంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. ఇప్పుడు అతను విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు. గతంలో మేడ్ ఇన్ అమెరికా స్టిక్కర్లు కూడా మేడ్ ఇన్ చైనాలో తయారవుతుంది. అట్లాగే మోదీ గారు చాలా ఇద్దరికీ పోలికలు ఎక్కువ కనపడుతూ ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ విజ్ఞాన్ భవన్ స్టార్ట్ చేసినప్పుడు, ఇది నేను చెప్పే, కాంగ్రెస్ వారికి చెప్పట్లేదు, క్యాటలాగ్స్ అన్ని, బ్రోషర్స్ అన్నీ కూడా ప్రింట్ అయి ఉండే, అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ అయింది అప్పుడు అది.
ఆ బ్రోషర్స్ అన్నీ కూడా చైనాలో తయారై వచ్చినాయి, మేక్ ఇన్ ఇండియా స్టిక్కర్స్ బ్రోషర్స్ కూడా. ఇతను మాట్లాడేది అన్నీ కూడా ఎట్లా ఉందనంటే, నేను అక్కడ ఉండి వచ్చిన 14 సంవత్సరాల పైన, అమెరికన్ ఎకానమీ డిపెండ్స్ ఆన్ ది ఇమిగ్రెంట్స్ పైన, చీప్ లేబర్ పైన. వాళ్ళు అక్కడ ఈవెన్ గ్యాస్ డ్రిల్లింగ్ ఎందుకు చేయట్లేదు, రిసోర్స్ కాపాడుకోవడానికంటే అక్కడ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇతను చెప్పిన ప్రతి పాలసీ పైన మీరు గమనిస్తే కూడా మెక్సికన్స్ ఉండడంతోనే అక్కడ తక్కువ ఉంటుంది. మనకు అంటే లవ్ ద నైబర్ అని అంటారు, నాఫ్టా కింద, నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ కింద మెక్సికో కెనడాతో ఉన్న సత్సంబంధాలతోటి అది మ్యూచువల్గా అక్కడ చైనా మెక్సికోకు బలపడుతుంది, అమెరికా కూడా ఉపయోగపడుతుంది. ఇతను తీసుకున్న పాలసీ తోటి అక్కడ బార్డర్లో నీకు ఇప్పుడు మనకు అమెరికా ఇండియా పాకిస్తాన్ వార్ తోటి సంబంధం సరిగ్గా లేకపోవడంతో కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం మిలిటరీ పైన ఖర్చు పెడతా ఉన్నాం. అది ఇటు ఆపేసిస్తే మనకు మంచి సంబంధం ఇటు ఒకవేళ పాకిస్తాన్ తోటి ఉంటే ఇండియన్ ఎకానమీ పాకిస్తాన్ ఎకానమీ ఎంతో వరల్డ్ నెంబర్ 1గా ఎదగలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నువ్వు మెక్సికో తోటి నువ్వు బార్డర్లో అక్కడ యుద్ధ వాతావరణం సృష్టిస్తే ఇరు దేశాలకు కూడా నష్టం జరుగుతుంది. సో నేను మాట్లాడేదాన్ని డివైజివ్ పాలిటిక్స్గా ఉన్నాయి అక్కడ. అంటే ఈజ్ నాట్ స్పోకెన్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, మోర్ దాన్ ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లికన్ పార్టీలాగా మాట్లాడాడు. ప్రెసిడెంట్ అయ్యాక కలుపుకొని వెళ్ళే ప్రయత్నం చేయలే. అతనికి ఓటు వేయని వాళ్ళను కూడా తీసుకొని ముందుకెళ్తాననే మాట మాట్లాడాడు. అదే రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ లేవు, తనకున్న థ్రెట్స్ లేవు, రోడ్ బ్లాక్స్ లేవు, అయినా సరే అలా మాట్లాడడానికి వెనక గల కారణం ఏంటంటే? కారణం ఏంటంటే అతను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేడు. హామీ నెరవేర్చినప్పుడు సెంటిమెంట్ల పైన పరిపాలించే ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికాలో ఆల్రెడీ ఉద్యోగాల ఎకానమీ డౌన్ ఉంది, జాబ్స్ లేవు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నిటిని తగ్గించాలంటే అతను ఇచ్చిన ప్రామిస్ అని పూర్తి చేయలేడు. కాబట్టి అంటే దృష్టి మళ్లించడానికి కొరకు, డైవర్షన్ ఆఫ్ అటెన్షన్ కొరకు మాట్లాడినట్టు. ఓకే, మా ప్రతినిధి సుగుణ ఉంది కాలిఫోర్నియా నుండి. సుగుణ, హాయ్ సుకుమార్ గారు. ఏంటి అక్కడ కాలిఫోర్నియాలో ఒకవైపు అక్కడ కారు చిచ్చు వల్ల ఇబ్బంది పడిన వాళ్ళకందరికి కూడా సంతాపం చెప్తూ, మరోవైపు దానికి సాడ్గా తను ఉన్నాను అని చెప్పడం జరిగింది స్పీచ్లో. ఎప్పుడు కాలిఫోర్నియా అంటే అసలు కొరకరాని కోయి కింద కనిపిస్తుంది. ఈవెన్ అక్కడ ఐటీ ఎంత డెవలప్ అయినా, సిలికాన్ వ్యాలీ అయినా కూడా అక్కడ నుండే ఎక్కువ థ్రెట్ ట్రంప్ కనిపిస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ రిపబ్లిక్ పార్టీకి. ఇప్పుడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఎట్లా ఉంది? మనం ఓవరాల్ గా చూసుకుంటే కనుక కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీ అనేది ఐటీ టెక్నాలజీకి చాలా ఫేమస్, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా హై, ఇమిగ్రెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఇక్కడ. ఇప్పుడు అంటే జాబ్స్ కూడా ఎకానమీ ఈజ్ వెరీ డౌన్ ఉందన్నమాట. తను ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు ప్రక్కన స్పీచ్ లో అయితే చాలా లెస్ మాట్లాడారు. ఈ పాలసీస్ అయితే ఎలక్షన్స్ ముందు చాలా 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 చెప్పారనమాట. ఏం చెప్పారంటే ట్యాక్స్ కట్ గురించి చెప్పారు. అంటే కంపెనీస్ కానీ, కార్పొరేట్ కంపెనీస్ కానీ ఒకవేళ ట్యాక్స్ కట్ వెరీ లెస్ ఉంటే కానీ మనకి మోర్ జాబ్స్ ఉంటాయని చెప్పారు. దాని గురించి అయితే ఇప్పుడు ఏం మాట్లాడలేదు. సో ఇక్కడైతే ఒకవేళ ఐటీ కంపెనీస్ కూడా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ, మోర్ కంపెనీస్. ఇంతకుముందు మనం 3 months బ్యాక్ మనం చూసుకుంటే ఐటీ మన భారతీయ కంపెనీస్ రైడ్ జరిగాయి. కానీ ఇమిగ్రేషన్ సైడ్ చూస్తే చాలా టఫ్ గానే పాలసీస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఫేక్ సిటిజన్షిప్, ఫేక్ డిఎంబి ఇది కానీ, ఫేక్ గ్రీన్ కార్డ్స్ ఇవి పెట్టి మన వాళ్ళు అంటే కొంతమంది చేస్తున్నారు. దాని మీద వీళ్ళైతే కఠిన చర్యలు అయితే తీసుకుంటారు. ఇమిగ్రేషన్ పాలసీస్ లో అతనికి మెయిన్ ఐటీ కంపెనీస్ మీదనే ఎక్కువగా ఉంటాయి. ఇమిగ్రెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. వాళ్ళని కూడా ఏమన్నా వర్క్ చేయడం కానీ ఏమైనా జరిగితే కానీ కఠిన చర్యలు అయితే ఇక్కడ ఉంటాయి. ఈ విధంగా వైల్డ్ ఫైర్స్ కన్నా చూసుకుంటే మనము అవును దాని వల్ల ఇంకా ఎఫెక్ట్ అయింది. ఎకానమీ అయితే ఫుల్ డౌన్ అయింది. ఇంకా విజిట్ అయితే చేయలేదు లాస్ ఏంజలస్. సో మేబీ మెయిన్ కోర్ థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు అనేది అక్కడున్న పరిస్థితి. సో నిజంగానే కోర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయకుండా, ఇందాక మధుయాష్కి గారు అన్నట్టు ఓవరాల్గా ఒక కలర్ఫుల్ పిక్చర్ ఇచ్చి కంప్లీట్ అయినట్టుగా మనం భావించాలా, లేకపోతే నిజంగానే కన్స్ట్రక్టివ్గా మాట్లాడి రాబోయే 2-3 సంవత్సరాల్లో చాలా పెను మార్పులు అమెరికాలో కనిపించే అవకాశాలు ఉంటాయి? డొమెస్టిక్గా అయితే డెఫినెట్గా అమెరికన్స్ని సంతోషపరచడానికి, అమెరికన్ సిటిజన్స్, వైట్ ఆంగ్లో సాక్సన్, ద బైబిల్ బెల్ట్ అండ్ స్వింగ్ స్టేట్స్, ఇవి డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడు బాగా కలిసి వచ్చిన అంశాలు. స్వింగ్ స్టేట్స్ ఒక 7 to 8 out of 50 states of United States, and Bible Belt states, again the southern part of this thing, and the Anglo-Saxon race. Definitely ఆయన చాలా రేషియల్ రిమార్క్స్ చేసిన మాట వాస్తవం సార్. లిబరల్స్ని తొక్కేసిన మాట వాస్తవం. ఇవన్నీ ఉన్నాయి.
నాకేమనిపిస్తుంది అంటే డొమెస్టిక్ ఆడియన్స్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటారు చూడండి, దర్ ఇస్ ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడున్న గ్యాలరీని ఇప్పుడు ఆ ఒక ఉద్రేకంలో ఒక ఉత్సాహంలో ఉన్నారు, వాళ్ళని అదే విధంగా ఉంచి, అంటే హీస్ ట్రైంగ్ టు పాసిఫై ఆర్ హీస్ ట్రైంగ్ టు టెల్ ది రిపబ్లికన్స్ దట్ వీ హ్యావ్ కమ్ బ్యాక్ అగైన్. సో ప్లీజ్ బీ వెయిట్ అండ్ సీ. మనం ఏమైతే అనుకున్నాం అంటే మీరు రిపబ్లికన్స్కి సంబంధించిన స్పీచ్ లాగా చూడాలా దాని, లేకపోతే ఎంటైర్ నేషన్కి అది పనికొచ్చే విధంగా ఉందని చూడాలా? ఎక్కువ నాకు ఎలా ఉందంటే, ఎందుకంటే ఎలాగో గ్యాలరీ మొత్తం వాళ్ళే ఉన్నారు, I'll tell you, sir. దేనికైనా అంటే కంటిన్యూస్ చప్పట్లు కొడుతున్నారు. ఒక జుక్స్టపోజిషన్ ఉంది. జుక్స్టపోజిషన్ అంటే కంపేరింగ్ అండ్ కాంట్రాస్టింగ్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మన భారతదేశం సంబంధించి 1947 నుంచి 2004 వరకు చూసినప్పుడు మనకి పాలసీ ఆఫ్ కోఆప్షన్ అంటారు. మిగతా పార్టీల ఎజెండా మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఉండేది. అంటే కాంగ్రెస్ పార్టీ హ్యాస్ ఎమర్జెడ్ యాజ్ ది గ్రేటెస్ట్, అంటే అందరికీ అక్కడ స్పేస్ ఉంటుంది అనేది ఒక ఇది వచ్చింది. నౌ ఇన్ ఏ వే రిపబ్లికన్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందంటే చాలా ఇష్యూస్, డెమోక్రాటిక్ ఇష్యూస్ను కూడా తనదిగా ఇప్పుడు ఖాతాలో వేసేసుకుంటుంది. అంటే వాళ్ళకి అసలు స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా పొలిటికల్ ఎజెండా లేకుండా చేస్తుంది. మ్యాండేటు, బడ్జెట్, జెండా వేరే వాళ్ళు కూడా తన ఖాతాలో వేసేసుకుంటుంది గెలిచిన తర్వాత. నేను చెప్పేది, చైనాతో యుద్ధం అని చెప్పి సార్ ఇందాక కూడా చెప్పారు, ఐ అగ్రీ విత్ సార్, దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా ఈజ్ ఏ అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ ట్రూత్. ఎప్పుడైతే ఎకనామికల్గా అమెరికన్ ఇంట్రెస్ట్ దెబ్బ తగులుతాయో అప్పుడు చైనాతో బాగుంటాడు. అంతవరకు చైనాని వ్యూహాత్మకంగా దూరంగా పెడతానికి మన ఇండియా లాంటి దాన్ని చాలా పావుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో అంటే యాజ్ ఏ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అనే థింక్ ట్యాంక్ నేను రన్ చేస్తున్నాను. ఇండిపెండెంట్గా అటానమస్గా భారతదేశం తనకి ఏం కావాలో చూసుకోవాలే కానీ ఇటు అమెరికా ఉచ్చులో పడకూడదు, ఇటు చైనా ట్రాప్లో పడకూడదు. వీ హ్యావ్ టు బీ వెరీ ఇండిపెండెంట్ ఇన్ అవర్ అటానమస్ డెసిషన్ మేకింగ్ సావరిన్, సర్వసత్తాక సార్వభౌమ రాజ్యాంగాన్ని అనుసరించి భారతదేశం తన ఇంట్రెస్ట్లు కాపాడుకోవాలి కానీ ఇటు అమెరికా వైపు ఇటు చైనా వైపు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఈ ట్రబుల్డ్ స్పేసెస్ని, ఈ ట్రబుల్డ్ వాటర్స్లో మనం ఎట్లా నావిగేట్ చేయాలి, మన దేశానికి సంబంధించిన దిశ విదేశాంగ విధానంలోనూ అంతర్గతంగాను అనేది చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన టైం వచ్చిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా అంటే ఇప్పటి వరకు జరిగిన ఇది ఒక తీరు, ఇక్కడ నుండి జరగబోయేది ఒక తీరు అనేది చాలా క్లియర్గా ఉంది. ఎస్పెషలీ ఇండియాకి సంబంధించి వీసాలకు సంబంధించి ఏదో ఒక అంటే స్టూడెంట్స్కి గ్రీన్ కార్డ్స్ ఇచ్చేస్తాను అనే స్టేజ్ నుండి ఈ స్పీచ్లో ఎస్పెషలీ H1B వీసాస్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఏదో ఒక అనౌన్స్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు, బికాజ్ ఎక్కువ మనం దాని మీద డిపెండ్ అయినాం కాబట్టి. కానీ అలాంటివి ఏవి టచ్ చేయకుండా చాలా సోబర్గా మాట్లాడడం వల్ల ఇండియాకి ఫేవరబుల్ పాయింట్స్ని మనం దీంట్లో చూడాల్సిన అవసరం ఉందా లేదా ఫర్గెట్ అబౌట్. ఎందుకంటే మనకి ఇమ్మీడియట్గా అంటే రైస్ బౌల్ లాగా మనకి ఇమ్మీడియట్ ఇష్యూస్ ఉన్నదేమో స్టూడెంట్స్, జాబ్స్, సో లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ లాగా. దీనికి సంబంధించి మీరు ఎలా చూస్తారు? ఇండియా ఒక ప్లేస్ ఇన్సపరబుల్ అండి. దాన్ని ఇంతకుముందు రమేష్ చెప్పినట్టుగా ఎటు చూసినా కూడా, అంటే నువ్వు వెదర్ ఇట్ ఇస్ డెమోక్రటికల్ వాల్యూస్ చూస్తున్నా లేక రిలీజియస్ పరంగా చూసినా కూడా, ఎకనామికల్గా చూస్తే కూడా ఇండియాని విస్మరించలేరు అమెరికా. అవుట్ సోర్సింగ్ని ఆపలేరు. యాపిల్ స్టీవ్ జాబ్స్ ఫస్ట్ అమెరికాలోనే ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాడు మ్యానుఫ్యాక్చరింగ్, కుదరలే. చైనాతో పెడితే అక్కడ వాళ్ళు బిఫోర్ ఈవెన్ ఈ ఆఫర్డ్ చైనా విజిట్ చేయకముందు చైనాలో మొత్తం యాపిల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కొరకు వాళ్ళు సెటప్ చేసి పిలిచారు అతన్ని. మన దగ్గర ఐటీ పార్కు తెరుస్తామని చెప్పడం కాదు, అసలు ఆర్డర్ రాకముందే చైనా మొత్తం తయారు చేసి పెట్టి పిలిచింది అక్కడికి. సో ఇప్పుడు అమెరికన్ ఫోన్, యాపిల్ ఫోన్ మీరు అమెరికన్ అనుకున్నా కూడా అటు చైనా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాకపోతే ఆ ధరకి వాళ్ళు అమ్మలేరు కూడా. సో ఎంటైర్ ఎకానమీ ఇండైరెక్ట్గా మీరు మేజర్ కంపెనీస్ అన్నీ కూడా ప్రతిసారి ఇది లేబర్ యూనియన్స్ అని ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాయి, అవుట్ సోర్సింగ్ ఆపాలని అంటారు. అవుట్ సోర్సింగ్ ఉండడంతోనే అమెరికన్ కంపెనీ సర్వైవ్ అవుతూ ఉన్నాయి. చిన్న కానీ ఇక్కడ కూడా అంటే అమెరికా ఫస్ట్ అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి జాబ్స్ లేకుండా ఇబ్బందులు పడుతూ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయిన పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న స్కిల్ఫుల్ లేబర్ కానీ లేకపోతే స్కిల్ఫుల్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేసే అవకాశం ఉంటుందన్నారు? ఈ హౌస్ కమిటీ, సెనెట్ కమిటీ చాలా విచారణ చేశారండి, ఇంక్లూడింగ్ బిల్ గేట్స్ అప్పుడు మైక్రోసాఫ్ట్ CEO ఉన్నప్పుడు కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. దెర్ ఇస్ అ డేటా, అమెరికన్ జాబ్స్ ఇంకా కొన్ని ఉన్నాయనంటే బికాస్ ఆఫ్ అవుట్ సోర్సింగ్, ఫారిన్ ఆఫ్షోర్ ఆఫీసెస్ ఉండడంతోనే వస్తుందని వాళ్ళు డేటాతో ఇచ్చినారు. అందుకే అది ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు ఇది చర్చకు వస్తుంది. దెన్ దే హ్యావ్ ఎ డేటా
అండ్ ఇట్స్ ప్రూవెన్ దట్ బికాస్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ ఓన్లీ అమెరికన్ కంపెనీస్ ఆర్ సర్వైవింగ్. అక్కడ జాబ్ మార్కెట్ ఇంక్రీజ్ చేయాలనంటే దెర్ ఇస్ అదర్ వేస్ టు దే హావ్ టు ఎక్స్ప్లోర్, బట్ నాట్ స్టాపింగ్ ఎంటైర్ ప్రొడక్షన్ అమెరికాలో చేస్తాము దాంతోనే జాబ్స్ పెరుగుతాయి అనుకుంటే పొరపాటు. ఓకే, ట్రంప్ రాకముందే బార్డర్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే H1B వీసాల మీద ఎప్పుడో కోవిడ్ టైంలో ఎక్కడో 2-3 ఉద్యోగాలు చేసి మూన్ లైటింగ్ చేసిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళు భారతదేశం నుండి వెనక్కి రాగానే బాబు నీ చరిత్ర ఇది, అంటే ఇప్పటి వరకు నువ్వు మూన్ లైట్ చేసిన దానివల్ల నువ్వు ఇంత సంపాదించావు కాబట్టి నీ వీసా క్యాన్సిల్ చేస్తున్నాం, దయచేసి తిరిగి వెళ్ళిపోనే పరిస్థితి అక్కడ వచ్చింది. ఇది ఎక్కడి నుండి లీడ్ స్టార్ట్ అయిందంటే గతంలో ఈ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ కన్సల్టెన్సీలన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయీస్ని పెంచకుండా వాళ్ళ రెవెన్యూస్ పెంచి ఐఆర్ఎస్కి వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల ఐఆర్ఎస్ ఐడెంటిఫై చేసి వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు గుట్టుగా ఉన్నది కాస్త ట్రంప్ ఎలక్షన్స్లో గెలిచాడు అనగానే మరీ ఎక్కువగా అక్కడ ఎయిర్పోర్ట్స్లో కావచ్చు వీటన్నిటి నుంచి డిపోర్ట్ చేయడం. దీంట్లో ముఖ్యంగా ఐఐడి డల్లస్ ఎయిర్పోర్ట్ వర్జీనియాలో ఉన్నది, షికాగో ఒకటి, న్యూయార్క్, ఈ 3 ఎయిర్పోర్ట్లలో అత్యధికంగా గత 15-20 రోజుల నుండి H1B వీసాస్ ఉన్న వాళ్ళని వెనక్కి పంపించారు. ఇది కాకుండా స్టూడెంట్స్ ఎవరైతే అక్కడికి వెళ్ళి చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా తనిఖీ చేయడం ఒకవైపు, మళ్ళీ ఇంతకుముందు గతంలో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీస్ బ్యాంక్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసి ఆ డాక్యుమెంట్స్ కూడా సరిగ్గా లేకపోతే వాళ్ళని కూడా డిపోర్ట్ చేయడం ఒకవైపు. సో ఇలా ఒక భయంకరమైన వాతావరణాన్ని అక్కడ సృష్టించి ఇప్పటికే ఇబ్బంది పడుతున్న తెలుగు వాళ్ళు, ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీన్ని మరింత స్ట్రిక్ట్గా ట్రంప్ చేయబోతాడా అనేది ఒకసారి మధు గారిని అడుగుదాం. మధు గారు, అసలు ఇలాంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడంలో అంటే గతంలో కాస్త చూసి చూడనట్టు ఉన్న ట్రంప్ వచ్చిన తర్వాత దాని మీద స్ట్రిక్ట్గా ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? చాలా ఉన్నాయండి. ఇప్పుడు అతను మాట్లాడే తీరు చూస్తే కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాడు. దాంతో మన వాళ్ళకి ఎస్పెషల్లీ తెలుగు కమ్యూనిటీకి ఇది బ్యాడ్ న్యూస్, ఇది కాజ్ ఆఫ్ కన్సర్న్ డెఫినెట్గా. చాలామంది విద్యార్థులు కూడా అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ విద్యార్థులు కూడా వాళ్ళు చదువుతూ ఉన్నారు. బ్యాంక్ లోన్ తీసుకొని యూఎస్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటే వాళ్ళు సర్వైవల్ కొరికి 1-2 సెమిస్టర్ కట్టగలుగుతారని మొత్తం ఫీజు కట్టలేరు. సో చిన్న చితక జాబులు చేసుకుంటూ కూడా చేస్తూ ఉంటారు. అది ఇండైరెక్ట్గా అక్కడ అమెరికన్లో ఉన్న షాప్స్కి బిజినెస్ కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ స్ట్రిక్ట్ చేయడంతో, ఈ స్ట్రిక్ట్ విజిలెన్స్ ఉండడంతో H1 స్టూడెంట్ వీసా అయిపోతూనే చదువుతూనే వాళ్ళు వెనక్కి తిరగాల్సి వచ్చేది ఉంటుంది. జాబ్స్ రాకపోతే, వర్క్ వీసా లేకపోతే జాబ్ ఉండదు. H1B కోటా ఉంది, గ్రీన్ కార్డ్స్ లేట్ అవుతూ ఉన్నాయి. ఇట్లాంటి సమయంలో ఈ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే మన వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి. ఎస్పెషల్లీ అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కంట్రోల్ చేస్తానని చెప్తూనే రియల్గా ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో, జెన్యూన్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తాననే మాట ఎక్కడ మాట్లాడకపోవడం కూడా మనం గమనించవచ్చు. మాట్లాడలేదు ఒకటి, అతను అంతకుముందు స్పీచ్ ఇస్తప్పుడు ఈ ఐవీ లీగ్ ఉన్న యూనివర్సిటీ, పెద్ద మేజర్ యూనివర్సిటీస్ గ్రాడ్యుయేట్స్కి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని అన్నాడు. బిల్ గేట్స్ ఈజ్ హార్వర్డ్ డ్రాప్ అవుట్ అండి. డిగ్రీకి నైపుణ్యతకి ఎక్కడ సంబంధం లేదు. సో ఈ కాంట్ జడ్జ్ సంబడీ హ్యావింగ్ ఏ డిగ్రీ ఫ్రమ్ వాటన్, హార్వర్డ్తో ఉంటేనే వాళ్ళు సక్సెస్ అవుతారు అనుకుంటే ఎక్కడ దాఖలు అట్లాంటి ఎక్కడ ఎవిడెన్స్ లేదు అది. సో కాబట్టి తను ఆలోచన చాలా ఆందోళనకరంగా ఉంది. ఇంప్లిమెంటేషన్ ఆయన ఆలోచన చేస్తే మాత్రం అమెరికన్ ఎకానమీ క్రిపుల్ అవుతుంది. మనకు ఇండియాలో ఎస్పెషల్లీ యూత్కి చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు చాలా కష్టాలు వస్తాయి. ఓకే, మనతో పాటు మహేష్ బిగాల గారు జాయిన్ అయ్యారు యుఎస్ఏ నుండి. మహేష్ గారు వెల్కమ్. యుఎస్లో ఉన్నారు. Subbar garu, I do have a contradictory statement for Madhu Anna. యా చెప్పండి మహేష్. So, see, America is not a dump yard. See, we are built in this country, you know, for the అది నాది కాదండి స్టేట్మెంట్ అదే. ఓకే, because I mean, you know, most of the people coming from India, we are seeing, or I know it is third grade. I mean, they are not even eligible for passing that, intermediate 10th grade, and they are dumping into the America, which is not we are expecting in America. And America should be prosperous, and we were expecting in America as a more intelligent people, Ivy League people, not to be making in America as a dump yard for it. So definitely we wanted to have a good people over in America. So that is what I mean, the Ivy League and the major IITs we would need to be built in America. That's what we are expecting. The Trump administration will do that for protecting of the next generation. ఓకే,
దీనికన్నా ముందు అక్కడున్న యూనివర్సిటీలను ఎంతవరకు స్ట్రెంగ్తెన్ చేయాలి, అన్ని ఐవీ లీగ్ స్కూల్స్ తీసుకెళ్ళడానికి ట్రంప్ ఏం చేయబోతున్నాడు అనేది కూడా ఇవాళ మాటల్లో విందామని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా రిఫార్మ్స్ చేస్తానని చెప్పి ఎలక్షన్స్లో చెప్పారు. దాని గురించి మాట్లాడదాం. రమేష్ గారు, ఇందాక మనం మాట్లాడుతున్న డిస్కషన్లో స్టూడెంట్స్ ఇక్కడ నుండి వాళ్ళు అప్లై చేసినప్పుడు డాలర్ రైట్ ఒకటి ఉంటుంది, ఇక్కడ లోన్ తీసుకున్నప్పుడు ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ ఇన్ఫ్లేషన్ వల్ల వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్లో అక్కడ బలవంతంగా అయినా వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఉద్యోగం ఏదో ఒక పార్ట్ టైం చేయకపోతే సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. మళ్ళీ వెనక్కి వస్తారంటే ఏ కాలేజ్ కూడా ఫీజు వెనక్కి ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది, అక్కడికి తీసుకెళ్లిన డబ్బులు ఆబ్వియస్గా డాలర్ ప్రైస్ ఆల్మోస్ట్ మనకి 72 నుండి 86 వరకు రూపీ డిప్రిషియేట్ అవడం వల్ల డాలర్ పెరిగింది. ప్లస్ అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగింది. అక్కడ ఒక కోక్ క్యాన్ ఒకప్పుడు 50 సెంట్స్ ఉంటే ఈరోజు $2.5 పెట్టుకునే పరిస్థితి. దీన్ని అసలు స్టూడెంట్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే మహేష్ గారు అంటున్నారు కానీ స్టూడెంట్స్ వచ్చేటప్పుడు అలా రావాలి అని, అంటే ఆ ఇన్ఫ్లేషన్ని వీటినన్నింటినీ వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు చదవాలి అనే ఆలోచన ఉంటుంది తప్ప కొత్తగా ఈ ఇన్ఫ్లేషన్ అన్నింటినీ మనకు అడిషనల్ బ్యాగేజ్ ఉంటుందని చెప్పి డబ్బులు కూడా అడిషనల్ తీసుకెళ్లే పరిస్థితి ఉండదు కదా. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? స్టూడెంట్స్ హ్యావ్ టు బి, అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న మన విద్యార్థులు అమెరికా ఎందుకు వెళ్దాం అనుకునే దాని మీద ఫస్ట్ క్లారిటీ ఆఫ్ థాట్ ఒకటి ఉంటుంది కదా సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారిపోతున్నాయి, ఉద్యోగం చేసుకుంటామంటే ఉద్యోగం దొరకట్లా. ఆల్రెడీ మీరు యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారు, ఇక్కడ మీ స్థలమో పొలమో తాకట్టు పెట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని వెళ్ళారు. ఇట్ ఈస్ బికమింగ్ సచ్ ఏ బర్డెన్ బై ద టైమ్ దే కమ్ బ్యాక్, ఇఫ్ దే వాంటెడ్ టు కమ్ బ్యాక్ ఆల్సో టు రీపే టు ద బ్యాంక్. ఇట్స్ గెటింగ్ వెరీ డిఫికల్ట్ ఇన్ ఇండియా. నైదర్ దే కాంట్ ఓవర్స్టే ఇన్ యునైటెడ్ స్టేట్స్. అక్కడ ఉంటే అంటే ముందు వెనక ఏదో గొయ్య అంటారు కదా చూడండి సార్, దట్ కైండ్ ఆఫ్ catch-22 సిచ్యువేషన్ ఈస్ దేర్. సో మై హంబుల్ ఆర్ సిన్సియర్ అడ్వైస్ టు స్టూడెంట్స్ ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాలర్ డ్రీమ్స్తో అమెరికా వెళ్ళబోయే ముందల స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్, ఇది స్వాట్ అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్టూడెంట్. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ కూడా మనకి మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో మార్పు తీసుకొచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్. ఒక్కసారి ట్రంప్ లైవ్ లో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేస్తారు ఏంటనేది ఒకసారి చూద్దాం. And a lot of times they suffer through it. There was no suffering in that room. It was 72 degrees. It was perfect with the best acoustics I think I've ever heard in a room. This is not so bad either. But I just want to say, you're a younger, far more beautiful audience that I just spoke to, and I want to keep it off the record. I want to keep that off the record because I don't want to have all those big shots up there. I don't want to think you're more powerful than them, you look better than them, and I love you. Now, we just had a great time. We just had a great day. This was amazing. You know, when you think we took a journey, I mentioned in the speech, a lot of people said that was not a journey that was possible, and it was indeed possible. I didn't really know too much about what they were saying when they said that, but a lot of people felt it. And we hooked up with JD very early. I watched JD over a period of time. I endorsed him in Ohio. He was a great senator, and very, very smart. The only one smarter than him was his wife. That was, I would have chosen her, but somehow the line of succession didn't work that way, right? But now she's great and he's great. This is a great, beautiful couple and unbelievable career. I just said to him, you are very upwardly mobile, because he hasn't been doing it that long, but he picked it up so quickly. Remember, the first week was a little bit like the fake news was hitting him really hard. And I said, "Ooh, this may be tough," but after that, it was smooth sailing for him. He took on everybody. He took on the meanest. I don't want to use the word corrupt because we're into a new system, so let's wait till the corruption begins, because it will. But he took on some pretty mean people, and he handled it well. I want to also congratulate Mike Johnson for the job that he's doing. See, we gave him a majority of almost nothing, and then I said, to make it tougher on him, let me take 2 or 3 of the people, right? I said, he'll only have to suffer with that for about 3 months. How are they doing, by the way? Is that moving along? Totally uniform. I said, do you mind if I take this one, that one, and a couple of others? He didn't mind. He can handle it.
No, he's a man that's liked by everybody. I've never met a man like this. You've got how many is it, 219 or 220 or something? 220. And of the 220, 219 really like him. I noticed. తన పార్టీ వాళ్ళతో సంతోష సమయాన్ని ట్రంప్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇందాక ప్రెసిడెంట్గా ఓత్ తీసుకున్న తర్వాత, ప్రెసిడెంట్ స్వేరింగ్ సెరమనీ అయిన తర్వాత పార్టీ వాళ్ళని కూడా అదే హుషారుతోటి అందరినీ హుషారు పెడుతున్న పరిస్థితి. రమేష్ గారు, కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్, స్టూడెంట్స్ పరిస్థితి అంటే ఎక్కడో చిన్న ఆశ ఉండేది, అంటే స్టూడెంట్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మొత్తం మీద అంటే మనకన్నా ఎక్కువ చైనా స్టూడెంట్స్ అక్కడ చదువుకోవడానికి వెళ్తారు, కాకపోతే వాళ్ళు చదువుకొని మళ్ళీ వెనక్కి వెళ్తారు, మన వాళ్ళు ఎక్కువ అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. ఇలాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్కి ఎక్కడ ఒక చిన్న రే ఆఫ్ హోప్ కూడా కనిపించలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏంటి? అదే మనము స్టూడెంట్స్కి గ్రీన్ కార్డ్స్ అన్న దగ్గర నుండి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటని తెలియని పరిస్థితి వరకు ఎలా చూడాలి? సో గివెన్ ది అమెరికన్ ఎకానమీ, ఇన్ఫ్లేషన్ పెరిగిపోవటం, అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ గారు కూడా మెన్షన్ చేశారు కదా, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోతున్నాయి, సో బయట నుంచి ట్యాక్సులు తీసుకొస్తాను మీకు ఇస్తానని చెప్తున్న నేపథ్యంలో విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఐవీ లీగ్ యూనివర్సిటీస్, డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఎడ్యుకేషన్ అమెరికాలో ఉంది అనేది ఆయన చెప్పకనే చెప్తున్నాడు. ఇంకోటి, ఐ వాజ్ లాస్ట్ మంత్, నేను ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ సార్, నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నా. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నాను సార్, సుకుమార్ సార్. మన తెలుగు స్టూడెంట్ ఒక అతన్ని కలిశాను స్టాన్ఫోర్డ్లో. బాబు, హౌ మచ్ ఆర్ యూ పేయింగ్ ఫర్ 1 year, 1 academic year ఫర్ బీటెక్ అంటే 1.5 crore హీస్ పేయింగ్ అండి పర్ యానం. అంటే ఎంత డబ్బుంటే 1.5 కోటి ఒక సంవత్సరానికి ఇవ్వగలిగిన, అంటే ఎంత డివైడ్ అండి, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి. అంటే ట్రంప్ ప్రెసిడెన్సీలో బిగ్ బిజినెసెస్, బిగ్ కార్పొరేట్ హౌసెస్, డబ్బు ఉన్న ఫ్యామిలీలు మాత్రమే అమెరికా వెళ్ళి చదువుకోవడం పరిస్థితులు కనపడుతున్నాయి నాకు క్లియర్గా. సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ, అంటే చాలా స్టూడియస్గా పనిచేసే వాళ్ళకి, బ్లూ కాలర్ వర్కర్సు, లోవర్ మిడిల్ క్లాసు, మార్జినలైజ్డ్ సెక్షన్సు, మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్టూడెంట్స్ అమెరికా వెళ్ళి చదువుకునే అవకాశం నాకు కనిపించట్లేదు సార్. అండ్ ఐఎమ్ నాట్ బీయింగ్ పెసిమిస్టిక్, వెరీ రియాలిటీగా మాట్లాడితే, బై ద వే దట్ వెన్ వీ జడ్జ్ దిస్ మ్యాన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్, వెరీ అన్ప్రెడిక్టబుల్, ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. అంటే నిజంగానే వీ హ్యావ్ టు బీ మోర్ కన్సర్న్డ్. మేబీ ఇప్పుడు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కానీ, మన మినిస్ట్రీ ఆఫ్ MHRD, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కానీ, దే మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ సమ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ వేర్ మన స్టూడెంట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అట్లీస్ట్ ఇన్ దట్ కంట్రీ. అదర్వైజ్ కోట్ల రూపాయలు విద్యా లోన్లు, అంటే ఎడ్యుకేషన్ లోన్లు తీసుకొని వచ్చి ఇక్కడ అప్పులు కట్టుకునే పరిస్థితి లేకుండా ఉండాలి, లేదా అక్కడ ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఉండే పరిస్థితులను ఉండాలి. ఇఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద డే టుడే, if he is having any goodwill or credibility or popularity with his friend Donald Trump, I think Honorable Prime Minister of India must negotiate with the office of the US presidency, that is Donald Trump, to safeguard the Indian students' educational issues in the United States of America. Endukante President Obama, he himself has agreed some time back, even after becoming the president, after becoming the senator, I could not clear my loans. ఒక అమెరికన్ జాతీయుడు అమెరికాలో అమెరికన్ విద్యా వ్యవస్థలో చదువుకొని, మిషేల్ ఒబామాను, ప్రెసిడెంట్ ఒబామా, అంటే వాళ్ళు సెనేటర్స్గా ఉన్నప్పుడు, ముఖ్యంగా బరాక్ ఒబామా ఏమన్నారు తెలుసా సార్, నేను సెనేటర్ అయిన తర్వాత కూడా నా ఎడ్యుకేషన్ లోన్స్ కట్టుకుంటున్నాను రా బాబు అంటున్నాడు. ఇఫ్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఫర్ ది ఫార్మర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్, ఫార్మర్ సెనేటర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, మన ఇండియన్ స్టూడెంట్స్ గతేంటి, మన ఇండియన్ స్టూడెంట్స్ బతికేంటి అనేది. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఇండియా వాళ్ళకి స్పెషల్ వేవర్ ఇచ్చే విధంగా మన వాళ్ళు ఏమైనా లాబీ చేయగలిగితే, మన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, మన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, అంటే కమ్యూనిటీస్ పరంగా అక్కడ వెళ్ళి మన కల్చర్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు, అది ఇంకో పెద్ద సబ్జెక్ట్, అంటే అమెరికన్ అసోసియేషన్స్ గురించి వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే సార్, మన ఇంత ఫార్మిడబుల్గా ఎదిగిన తానా కానీ, ఆప్తా కానీ, ఆటా కానీ, ఇఫ్ దే హ్యావ్ ద పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ అమెరికన్ లా మేకర్స్ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ ఇండియన్ ఇంట్రెస్ట్, ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ ఇంట్రెస్ట్, దాని విధంగా వీళ్ళు పనిచేయమని నేను కోరుతున్నాను సార్. మనతో ఇందాక చిన్న కన్ఫ్యూజన్, ఇందాక మాట్లాడింది మహేష్ బిగాల గారు కాదు, రవీందర్ గారు ఎన్సీ నుండి హార్డ్ కోర్ రిపబ్లికన్ తను. తర్వాత మనతో పాటు జాయిన్ అవుతున్నారు మహేష్ బిగాల గారు, అదేవిధంగా అరుణ్ అయ్య గారి పొలిటికల్ అనలిస్ట్ ఫ్రమ్ USA. వెల్కమ్ అండి. మహేష్ గారు, ముందుగా మీరు ట్రంప్ స్పీచ్ యాజ్ ఎ ప్రెసిడెంట్, 47th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఏమనిపిస్తుంది?
First of all, I would like to congratulate 45th and again the new 47th President Trump ఈరోజు ఓత్స్ తీసుకోవడం జరిగింది. అయితే డెఫినెట్లీ ఇప్పుడు ఎలక్షనీరింగ్లో ఏదైతే స్పీచ్ కంటిన్యూ చేస్తూ ఉన్నారో ఇట్స్ కంటిన్యూడ్ ఇన్ టుడేస్ ఆఫ్టర్ టేకింగ్ ఓవర్ ద ప్రెసిడెన్సీ. అంటే ఆల్ త్రూ అవుట్ ఈస్ క్యాంపెయిన్లో కూడా ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది కానీ విల్ బ్రింగ్ బ్యాక్ అమెరికా అనేది ఏదైతే టోన్లో వెళ్తా ఉన్నారో ఇట్స్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ ద సేమ్ స్పీచ్. అయితే మనము ఇండియా నుంచి చూసినప్పుడు వీ లుక్ ఎట్ యాజ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇఫ్ ఎనీబడి ఇమిగ్రెంట్స్ లాగా కానివ్వండి ఫారిన్ కంట్రీస్ నుండి చూసినప్పుడు ఇట్ విల్ లుక్ డిఫరెంట్. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ద అమెరికా నుండి చూసినప్పుడు ట్రంప్ యాంగిల్లో కానీ యుఎస్ యాంగిల్లో చూస్తే మటుకు ఇట్ ఈస్ లైక్ ఇన్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ టు ఆల్ కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్, నాట్ జస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్ స్పెసిఫికల్లీ అబౌట్ ఇండియా బట్ అక్రాస్ ద గ్లోబ్ అండ్ ఫ్యూ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకంటే ఇప్పటివరకు మనకి ఎడ్యుకేషన్ పైన వీటని పైన మాట్లాడుతూ ఉన్నారు. దాని అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ థింగ్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే టూ థింగ్స్ లైక్ హీ మేజర్ థింగ్స్ హీ అనౌన్స్డ్ అండ్ ఈస్ బిన్ డిస్కసింగ్ ఇన్ ద పాస్ట్. గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని చెప్పడం ఒకటి, పనామా కాలువ ఏదైతే ఉందో వీ విల్ టేక్ ఇట్ బ్యాక్ అని చెప్పేసి దీస్ ఆర్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ మెసేజెస్ కమింగ్ ఫ్రమ్ ఇనాగ్రల్ సెరమనీ టుడే. అండ్ మిగతా ఏదైతే స్టూడెంట్ ఇష్యూస్ కానివ్వండి, సౌత్ అండ్ సదర్న్ బార్డర్స్ ఎవరైతే ఇల్లీగల్గా కంట్రీలో ఎంటర్ అయ్యారో వాళ్ళందరినీ విల్ సెండ్ దెమ్ బ్యాక్ అనే మెసేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఈరోజు హీఈస్ గోయింగ్ టు సైన్ అబౌట్ 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేయబోతా ఉన్నారు. అండ్ ఇట్ మైట్ ఈవెన్ గో అబౌవ్ 100 కూడా అంటా ఉన్నారు. అయితే సో దెర్ ఆర్ సెవెరల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ and most of them are taking the tough message and in terms of going forward how the Trump administration అనేది ఈ 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో తెలియబోతా ఉంది. అండ్ ఫస్ట్ టైం ఏంటంటే ట్రంప్కి సెనేట్లో కానివ్వండి హౌస్లో కానివ్వండి అన్ని దగ్గర కూడా చాలా మెజారిటీ ఉంది. అయితే మోస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ ద వే దే రూల్ ఈస్ లైక్ దే లుక్ ఎట్ బ్యాలెన్స్డ్గా యాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే సెకండ్ టర్మ్కి మళ్ళీ ఎలెక్ట్ అవ్వాలి అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంది. అయితే వెన్ ఇట్ కమ్స్ టు ద ట్రంప్ బికాస్ ఆల్రెడీ హీ వాస్ ద ప్రెసిడెంట్ బిఫోర్, హీ హాస్ ద ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఆఫ్టర్ 4 years గ్యాప్ he said he has learned a lot, he went through a lot. And second term, the day one president aitune he is showing the act as a president. From 12 o'clock he took the became the president and he started acting as the president. అయితే మనకి ఇంతకుముందు మదియాషి గారు చెప్పినా కూడా రమేష్ గారు చెప్పినా వేరే స్టూడెంట్ ఇష్యూస్ మటుకు ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఎ బిట్ డెఫినెట్లీ. ఇట్ ఈస్ నాట్ ఇన్ అమెరికా బికాస్ ఐ మీన్ టు ఎడ్యుకేషన్ సెక్టర్ ఫర్ ద లాస్ట్ 30 years ఇన్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అయితే మీరు కెనడాలో తీసుకున్న అమెరికాలో కానివ్వండి యూకేలో కానివ్వండి ఆస్ట్రేలియా అక్రాస్ ద బోర్డ్ బికాస్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనకి హయ్యర్ ఎడ్యుకేషన్లో చాలా అంత ఎక్సెప్ట్ ఐఐటి ద కైండ్ ఆఫ్ పాపులేషన్ మనకి ఏదైతే వస్తున్నాయో అన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లేకపోవడంతో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఫారిన్ ఎడ్యుకేషన్ గోయింగ్ టు అమెరికా కానివ్వండి కెనడా ఇలాంటి కంట్రీస్లో. అయితే అక్కడ కూడా ఏమైందంటే ఇన్ఫ్లో ఎక్కువ రావడం వల్ల దేర్ యూనివర్సిటీస్ ఆర్ ఫిల్డ్ విత్ లైక్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ దట్స్ క్రియేటింగ్ సమ్ ఆఫ్ ద హౌసింగ్ ప్రాబ్లమ్, ఇన్ఫ్లేషన్ and employment, several things are like affecting their country. అందుకే first time in 25 years even Australia kuda they are changing the laws and to limit the number of foreign students can come or each university how many they can offer. And this is like a global issue but definitely first time like even the all the colleges in America they sent the notification to all the students coming in, please come before the Trump takes oath తీసుకునే ముందే రండి because otherwise there can be several executive orders signed. అదే అందరూ భయపడినా కానీ ఇవాళ అలాంటి నిర్ణయం తీసుకోలేదు, అలాంటిది ఏం మాట్లాడలేదు అనేది మనకు కనిపిస్తుంది దీంట్లో. అంటే ఇప్పటివరకు అయితే మనకి ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇప్పుడు ట్రంప్ హీ అడ్రస్డ్ ఆన్ సెవరల్ ఇంపార్టెంట్ పాయింట్స్ బట్ వెన్ యూ సీ దట్ the 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇట్ మైట్ బి ఎనీథింగ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్. అంటే మనం దాన్ని అలా తీసుకోలేదు అనడానికి ఏం లేదు ఎందుకంటే అండ్ మెయిన్ పాయింట్స్ ఈ అడ్రస్డ్ ఇన్ టుడే స్పీచ్. సో యూ కెన్ సీ ఎనీథింగ్ బై టుమారో. హోప్ ఇట్స్ నాట్ అనుకుంటే బాగుంటుంది కానీ బట్ డెఫినెట్లీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ and out whatever the executive orders coming out in the next few hours. Okay, Arun ఉన్నారు మనకు. అరుణ్ అయ్య గారి అరుణ్ ఎలా చూస్తారండి ఈ ఎంటైర్ ప్రాసెస్? Yeah, I mean someone ceremony who process. Yeah. Can you hear me, Andy? Yeah. Go ahead. Yeah. Someone who lives and breathes politics. Okati before a comment, చాలా మంది మధుయాష్కి and several other people there, panelists, tuition గురించి
అండ్ అదర్ స్టూడెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. ఇక్కడ ఐల్ టేక్ ఎ డిఫరెంట్ అప్రోచ్ అండి, ఎందుకంటే అందరూ సమర్థిస్తే బాగుండదు, ఎవరో ఒకళ్ళు వ్యతిరేకించాలి కాబట్టి ఐల్ బి ది అండ్ ఐ విష్ యూ టు బి న్యూట్రల్ యాజ్ అనలిస్ట్. యాజ్ యూజువల్ ఐల్ బి న్యూట్రల్ అండి. ఐ డోంట్ ఫాల్ ఫర్ ఎనీ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ రెటారికల్. ఒకటి, ఇప్పుడు మనం ఇండియాలో చూసుకున్నట్టయితే ఒక స్కూలింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే జిల్లా పరిషత్కి ఇంకోటి ఏదో స్కూల్ ఉంది కదా, ఓక్ రిడ్జ్ ఓక్లాండ్ ఏదో ఉంది కదా, ప్రైవేట్ స్కూల్. ఎగ్జాక్ట్లీ దట్స్ వేర్ ఐ వాస్ గెటింగ్ అట్. పబ్లిక్ ట్యూషన్, ప్రైవేట్ ట్యూషన్ ఇప్పుడు ఒకేలా ఉండకూడదు కూడా, ఎందుకంటే దేర్ ఫోకసెస్ ఆర్ డిఫరెంట్ అండ్ దేర్ ఇష్యూస్ ఆర్ డిఫరెంట్, వాళ్ళ గోల్ కూడా వేరుంటాయి. కాబట్టి ఈ ఐవీ లీగ్ చూసుకున్నట్లయితే ఎవరో వన్ ఆఫ్ ద ప్యానలిస్ట్ వాస్ టాకింగ్ అబౌట్ హై ట్యూషన్ అప్పులు కట్టుకుంటున్నారు అంటే అందులో రెండు కోణాలు అండి. ఒకటి, అది ప్రైవేట్ యూనివర్సిటీ, దే ఆర్ నాట్ పబ్లిక్ యూనివర్సిటీస్. ఆల్ ది ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అండ్ స్టాన్ఫర్డ్ విచ్ ఇస్ నాట్ అన్ ఐవీ లీగ్, దట్ ఈస్ ఆల్సో ప్రైవేట్ యూనివర్సిటీ. ఒకటి. రెండు, ఈ ప్రైవేట్ ఏ యూనివర్సిటీ అయినా కూడా దొంగచాటుగా వీళ్ళెవరు ట్యూషన్లు ఇక్కడికి వచ్చిన తర్వాత మోసం చేయరు. వాళ్ళు ఓపెన్గా క్లియర్గా వెబ్సైట్లో ఇన్ని $1,000 ముందే పెడతారు. కాబట్టి స్టూడెంట్స్ అవి చూసుకునే రావాలి. అంటే సమ్ టైమ్స్ ఎందుకంటే కొంతమంది ఫైనాన్షియల్ అఫోర్డబుల్ ఉండకపోవచ్చు, దట్స్ ఫైన్ గివెన్ దేర్ ఎకనామిక్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్, అట్లాంటప్పుడు చూసుకుని అప్లై చేయాలి. ఒకటి. రెండు, ఇంకోళ్ళు ఎవరో అన్నారు మన ఇండియన్స్కి స్టూడెంట్స్కి సబ్సిడీ ఇవ్వాలి, అది తప్పండి. అలా డజంట్ వర్క్ లైక్ దాట్. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ సబ్సిడీ ఇస్తే అంటే ఐ వుడ్ లవ్ ఇట్, నాకు చాలా సంతోషంగా ఉంటుంది, బట్ దట్స్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. రేపు పొద్దున్న పాకిస్తాన్ వాళ్ళు అడగచ్చు, ఆఫ్రికా వాళ్ళు అడగచ్చు, ఆస్ట్రేలియా వాళ్ళు అడగచ్చు, పక్కనే కెనడా, కింద మెక్సికో, అందరికి సబ్సిడీ ఇస్తూ పోతే దట్ విల్ బికమ్ లైక్ ఎ గవర్నమెంట్ స్కీమ్. ఇట్ వోంట్ బి ఎ ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ ఎనీమోర్. సో దట్ షుడ్ వర్క్, ఇట్ షుడ్ నాట్ వర్క్ లైక్ దాట్. కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మెరిట్. yes, దట్ ఈస్ ట్రూ. ది ట్యూషన్ చాలా ఎక్కువ ఉంది, దట్ ఈస్ అన్డిబేటబుల్, దాంట్లో ఏం డిబేట్ లేదు, ట్యూషన్ ఎక్కువనే ఉంది. కానీ యూ షుడ్ ఆల్సో థింక్ వై ద చార్జ్ సో మచ్ ట్యూషన్. ఇప్పుడు మీరు చూసినట్టయితే MIT కావచ్చు, స్టాన్ఫర్డ్ కావచ్చు, హార్వర్డ్ కావచ్చు, ప్రిన్స్టన్ కావచ్చు, ఇక్కడ ఉన్న పక్కన 5 miles దూరంలో ఉంది. వీళ్ళందరికీ అక్సెప్టెన్స్ రేట్ ఇది ఓన్లీ 3 to 4% మ్యాక్సిమం. అంటే 16, 17, 18,000 అప్లికేషన్స్ వస్తే 3% అప్లికేషన్స్ మాత్రమే వాళ్ళు అక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఎందుకంటే అరుణ్ లెట్స్ కమ్ బ్యాక్ టు ద కోర్ టాపిక్. ఈ రోజు ప్రెసిడెంట్ గా 47th ప్రెసిడెంట్ గా ట్రంప్ మాట్లాడిన మాటల్లో కీ టేక్ అవేస్ ఏంటి? టాప్ 3 మిస్ అయిన టాప్ 3 టేక్ అవేస్ ఏంటి? నేను టు బి ఆనెస్ట్ మొత్తం స్పీచ్ చూడలేదండి, మొత్తం ఐ డిడ్ంట్ లిసన్ టు ద ఎంటైర్ స్పీచ్. కానీ హీస్ బీన్ టాకింగ్ అబౌట్ ఇమిగ్రేషన్, he's been talking about రాగానే ఫస్ట్ డేనే అది చేసేస్తా అని he made a lot of promises. ఓకే, ఒకసారి ఏం మాట్లాడారో మనం అడిగి తెలుసుకుందాం. రవీందర్ గారు ఉన్నారు. రవీందర్ గారు. just unmuted. ఏంటి ఆల్ ద వే ఫ్రమ్ NC టు వాషింగ్టన్ DC వెళ్ళారు, సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేశారు, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఏంటి అసలు ఏం చెప్పారు ట్రంప్? See, I mean, everybody watched in TV. I mean, myself also watched in TV. I went into, Capitol building. It was a terrible cold. Okay, me and my son, we watched, we witnessed the, the cold. But anyway, I heard complete his speech. First thing is Panama Canal. Panama Canal ఏదైతే ఉన్నదో అది పనామా కోసం బిల్డ్ చేసింది అమెరికా, దాన్ని చైనా వాడుకుంటుంది. వి వాంటెడ్ టు టేక్ ఇట్ బ్యాక్. ఇది సో అంటే బేసిక్ ఇది 2017లో వాడలేదా అండి చైనా? 2017లో కూడా వాడింది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎందుకు అని అంటే లాస్ట్ 10 years లో అమెరికన్ ఎకానమీ కానివ్వండి, ఇదంతా కూడా మొత్తం ఎకనామికల్ గా మనం డౌన్ అవుతున్నప్పుడు రీబిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కంట్రీ ఫ్లరిష్ గా ఉన్నప్పుడు ఓకే, ఆల్ గుడ్, ఎవ్రీబడి కెన్ కమ్ అండ్ ఎంజాయ్. బట్ రైట్ నో ద సిచ్యువేషన్ ఒబామా పీరియడ్ నుంచి కంట్రీ డిటోరేట్ అవుతూ వస్తుంది. దానిని రీగెయిన్ చేసుకోకపోతే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్ అమెరికా ఫ్లరిష్నెస్ విల్ గో డౌన్. సో దట్ ఈస్ వాట్ ద ఫోకస్ ఆఫ్ అమెరికన్ పీపుల్ రైట్ నౌ. ఓకే, వాట్ ఎవర్ ఐ మీన్ ఇప్పుడు ఎకనామికల్ గా చూసుకున్నప్పుడు, హెల్త్ వైజ్ గా చూసుకుంటున్నప్పుడు, జాబ్స్ చూసుకుంటున్నప్పుడు అంత పర్ఫెక్ట్ గా ఉంటే దట్స్ గుడ్. అమెరికా కెన్ ఎంకరేజ్ అండ్ embrace every other country people to come into the America. Where America is not getting down, going down. ఇవాళ మెసేజ్ చూసినప్పుడు ఏంటంటే వెరీ క్లియర్ గా చెప్పిండు, అమెరికా will రీగెయిన్ వాట్ ఎవర్ ద స్ట్రెంత్ వీ హ్యాడ్ ఎర్లియర్.
అంటే ఏంది, క్లియర్ గా మనం ఇక్కడ పోగొట్టుకున్నది మళ్ళీ మనం కాపాడుకోవాలి. ఓకే. అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఇక్కడ ఉండేటువంటి పిల్లలు అంటే నా పిల్లలు అయి ఉండొచ్చు, పాకిస్తాన్ నుంచి వచ్చిన పిల్లలు అయి ఉండొచ్చు, రేపు మధు అన్న పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, మహేష్ పిల్లలు ఇక్కడే ఉంటారు, రమేష్ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ కెరీర్ ఏంటి? ఇప్పుడు నా లైఫ్ మంచిగానే ఉండేది, మధు అన్న లైఫ్ మంచిగానే ఉంది, రమేష్ అన్న లైఫ్ మంచిగానే ఉంది, బికాస్ వీ వర్క్డ్ వెరీ హార్డ్. వాట్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్? ఇప్పుడు మధు అన్న పిల్లలు ఇక్కడే పుట్టారు అమెరికాలో, వాట్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్ ఫర్ దెమ్? అంటే ఇలా కంటిన్యూషన్ అయిపోయి ఎకనామికల్ గా కంట్రీ డౌన్ అయిపోతే, ఇటు బార్డర్ అన్సెక్యూర్ అయిపోతే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పోరాన్ అయిపోతుంటే, డ్రగ్ కార్టెల్స్ కంట్రీలోకి వస్తుంటే, వీటిని అన్నిటి కూడా ఈరోజు అట్రాక్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో, వాటికి సంబంధించిన ఈ రోజు అంటే ఏదైతే 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రాబోతుంటాయో, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఇన్ టు దిస్ థింగ్. అంటే బార్డర్ సెక్యూరిటీ, కమింగ్ టు ది పనామా కెనాల్, కమింగ్ టు ది ఇన్ఫ్లేషన్ కంట్రోల్, కమింగ్ ఇన్ టు ది ఎడ్యుకేషన్. ఇవాళ మనం ఎడ్యుకేషన్ చూసినప్పుడు కోర్ వాల్యూస్ లో, కోర్ ప్రిన్సిపల్స్ లేవు. లాస్ట్ 4 years లో చూసుకున్నప్పుడు పబ్లిక్ స్కూల్స్ లో ఏదైతే ఉన్నదో ఇక్కడ, అంటే ఇవాళ పబ్లిక్ స్కూల్స్ కి ఒకప్పుడు ప్రెసిడెంట్ కిడ్ అయినా నా కిడ్ అయినా పబ్లిక్ స్కూల్ కి వెళ్ళాలనే ఇంటెన్షన్ ఉంటుండేది. బట్ వేర్ హ్యాజ్ లాస్ట్ 4 years లో పబ్లిక్ స్కూల్ సిస్టమ్ లోకి వెళ్తే ఇట్స్ ఆల్ ఎల్జిబిటిక్యూ డిస్కషన్, ట్రాన్స్జెండర్ డిస్కషన్, ఓకే, బాత్రూమ్ డిస్కషన్, ఓకే, ఎడ్యుకేషన్ లెవెల్ కంపేర్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా డిటోరేట్ అయిపోయి ఉన్నాయి. అంటే వీ హ్యావ్ టు రీస్టోర్ దోస్ థింగ్స్, ద ఫ్లేవర్ ఆఫ్ అమెరికా టు బి రీస్టోర్డ్. That is what the Trump and the American people are expecting. That is what the message has given very clearly to the nation. So ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేది ఇదైతే మీరు చెప్పినట్టు ఏంటంటే స్టూడెంట్స్ వస్తున్నారు, స్టూడెంట్స్ ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అని అంటే, స్టూడెంట్స్ రావాలి, కానీ వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే క్వాలిటీ బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళకు 2 years ఆఫ్ టైం అమెరికా యూనివర్సిటీ ఇస్తున్నప్పుడు, అరే బాబు చదువుకు మీ అమ్మ నాన్న అక్కడ ఇండియన్ గవర్నమెంట్ లోన్ ఇస్తుంది, ఇండియన్ గవర్నమెంట్ సమ్ ఆఫ్ ద స్టేట్స్ దే ఆర్ గివింగ్ ఏ ఫ్రీ ఎడ్యుకేషన్, అంటే వాళ్ళకి సబ్సిడీ కూడా ఇస్తుంది ఇక్కడికి రావడానికి చదువుకోవడానికి. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు, ఇండియన్ రెస్టారెంట్ లో పనిచేస్తున్నారు. 2 years గుండె మీద చేసుకొని చెప్తే ఒక్క స్టూడెంట్ కూడా వచ్చిన డే నుంచి వాడు ఎడ్యుకేషన్ చేస్తలేడు. ఇండియాలో వాడు కూర్చోబెట్టుకొని ఎవరితో బ్యాక్ లో వర్క్ చేయించుకుంటూ, ఇక్కడ వాడు గ్యాస్ స్టేషన్ లో పని చేయించుకొని కారు కొనుక్కొని ఇండియాకి డబ్బులు పంపిస్తున్నాడు. అమెరికా డజన్ నీడ్ లైక్ దట్. అమెరికా వాంటెడ్ ఏ క్వాలిటీ పీపుల్ ఇన్ ద కంట్రీ. ఈ దేశము ఎకనామికల్ ఇదేంటంటే ఇది ఫ్రీ సప్లై చేసే కంట్రీ కాదు. ఎకనామికల్ గా స్ట్రాంగ్ ఉన్నప్పుడే ప్రపంచం అంతా స్ట్రాంగ్ ఉంటుంది. అలాంటిది ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఆ మిస్యూజ్ చేసుకునే కాన్సెప్ట్ పోవాలి. స్టూడెంట్స్ కూడా మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. ఒకప్పుడు మేము ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మధు గారిని ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి. స్టూడెంట్స్ ఎకానమీ బాగాలేనప్పుడు టైట్ అవ్వడం, ఎకానమీ బాగున్నప్పుడు ఫ్రీగా ఉండడం, ఇది అమెరికా నైజం కింద మనం చూడాలా మధు గారు? ఆబ్వియస్లీ అంటే ఎకానమీ బాగున్నప్పుడు ఇవన్నీ పట్టింపులు ఉంటే జాబ్లు ఈజీగా వస్తుండే. ఒకప్పుడు టెస్టింగ్ చేసుకుంటేనే 100,000-200,000 సంపాదించేవాళ్ళు, డాక్టర్స్ కన్నా కూడా ఎక్కువ ఇన్కమ్ వచ్చేది. సో ఎకానమీ డెఫినెట్లీ వీక్ ఉన్నప్పుడు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. ఇప్పుడు రవి చెప్పినట్టుగా అంటే స్టూడెంట్స్ హ్యావ్ టు వర్క్ హార్డ్, ఇంప్రూవ్ దర్ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఐటీ కంపెనీస్ అని కూడా గతంలో ట్రైనింగ్ వాళ్ళకు గెస్ట్ హౌస్ లాగా పెట్టి డిగ్రీ ఉన్నా కూడా ఏ స్కిల్ సెట్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటే దాంట్లో జాబ్స్ శాప్ ఉన్నప్పుడు ఇట్లా నేర్పించేవాళ్ళు. అట్లాంటివి చేయించాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ భారతదేశం కూడా మన విద్యా వ్యవస్థని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు యూనివర్సిటీస్ వాళ్ళు మీరు రిపోర్ట్ చూసి ఉంటారు, తెలంగాణలో కూడా యూనివర్సిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నీ పడిపోతాను. గత 10 ఏళ్ళ నుంచి ఎలాంటి సహకారం లేకుండా, నియామకాలు లేకపోవడంతో క్వాలిటీ. సో ఇక్కడ చదువుకునే అవకాశాలు తగ్గడం వల్లనే అమెరికాకు పోతున్నారని అనుకోవచ్చా, లేకపోతే అక్కడికి వెళితే ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వచ్చు, లైఫ్ బాగుంటుందనే వాళ్ళు ఎక్కువ ఉంటారా, లేకపోతే ఇక్కడ అవకాశాలు లేకుండా అమెరికాకు వెళ్ళే వాళ్ళు? రెండు కూడా ఉన్నాయి. ఇక్కడ చదువుకునే అవకాశాలు తగ్గడం, బెస్ట్ ఇన్స్టిట్యూట్ తగ్గిపోవడంతో ఇప్పుడు నేను జిల్లా పరిషత్ స్కూల్ చదువుకున్నాను, కానీ ఎన్ని జిల్లా పరిషత్ స్కూల్ వచ్చాయి? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎక్కువ వచ్చినాయి జనాభా పెరిగినాక. జనాభా ప్రాతిపదికన ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా కూడా విద్యా వైద్య వ్యవస్థ పైన చాలా చిన్న చూపు చూడడం జరుగుతుంది, ఖర్చు పెట్టడం తగ్గుతూ ఉంది. సో అమెరికాలో ఎడ్యుకేషన్ క్వాలిటీ డెఫినెట్గా బెటర్ ఉంటుంది, మెడికల్ క్వాలిటీ కూడా బెటర్ ఉంటుంది, వే ఆఫ్ లైఫ్ స్టాండర్డ్ బెటర్ ఉంటుంది. సో రెండు కూడా ఆలోచించి వెళ్తూ ఉన్నారు. ఇంతకుముందు మహేష్ చెప్పినట్టుగా ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ మిగతా కంట్రీలో, యూకేలో కూడా మనం పోయినప్పుడు కూడా చదువుకున్నాక అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఎకానమీ స్లో ఉన్నప్పుడు తగ్గుతూ ఉంటుంది. సో గత 4 ఏళ్ళ నుంచి స్లంప్ ఉంది, రిసెషన్ ఉంది, ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి కాబట్టి విద్యార్థులకు కష్టాలు వస్తూ ఉన్నాయి. సో ఇది ఆలోచించాల్సిన అవసరం. ఇంట్లో మన తెలుగు వాళ్ళకి సంతోషం ఏంటంటే
తెలుగు మూలాలున్న వైస్ ప్రెసిడెంట్ భార్య ఉషా ఉషా చిలుకూరి గారిని చూడడంతో ఇంకొకటి అంటే మహేష్ గారు, కమింగ్ టు యూ, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు వాళ్ళందరూ కాస్త ఊపిరి పీల్చుకోవచ్చా ఇప్పుడు ఇవాళ ప్రెసిడెంట్ స్పీచ్ తర్వాత? అంటే ఇప్పుడు దానికి ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ కంపారిటివ్లీ అండి, అన్లెస్ వీ సీ ఎనీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ఇప్పుడు స్పీచ్లో వాట్ ఎవర్ వీ హర్డ్ ఈ డింట్ సే ఎనీథింగ్ డిఫరెంట్. మనకంటే స్టూడెంట్స్ వైజ్ కానీ స్పెసిఫిక్గా అయితే ఈ లీగల్ ఇమిగ్రేషన్ పైన ఈ డింట్ సే మచ్ ఇన్ ద ఎక్సెప్ట్ ద ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వరకు మాత్రమే మాట్లాడాడు ఈరోజు, అన్లెస్ వీ సీ సంథింగ్ డిఫరెంట్ ఇన్ గోయింగ్ ఫార్వర్డ్. అయితే ఇప్పుడు మనకి ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుతున్న దీనిలో అండ్ తప్పకుండా ఏంటంటే ఇట్స్ ఓవర్ ఆల్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇండియాలో ఉన్నంత వరకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి ఏదైనా ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో అప్ టు 12th grade దెర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ గుడ్ క్వాలిటీ స్కూల్స్ ఉన్నాయి. కాకపోతే ఆఫ్టర్ వన్స్ దే గ్రాడ్యుయేట్ వేర్ డు దే హ్యావ్ టు గో అనే దానిలో తీసుకుంటే వెదర్ ఇట్స్ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ దీనిలో తీసుకున్నా కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కనబడట్లేదు అక్కడ. సి ద మెయిన్ థింగ్ ఇన్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఫెసిలిటీస్, ఈ మూడు లేదు. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్ నన్ ఆఫ్ ద కోర్సెస్ ఆర్ జాబ్ ఎంప్లాయబుల్ అవ్వడానికి రెడీగా లేవు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టార్ట్ గెటింగ్ ద అమెరికా కానీ వివిధ కంట్రీలకు వెళ్తుంది కూడా. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ దెన్ ద సెటిల్మెంట్ ఇన్ ద ఫ్యూచర్, అంటే అక్కడ యూఎస్కి వెళ్ళిన తర్వాత వన్స్ వీ ఫినిష్ అవర్ పోస్ట్ గ్రాడ్ కానీ అండర్ గ్రాడ్ కానీ కంప్లీట్ అయిన తర్వాత దెన్ వీ కెన్ గెట్ ఆన్ టు ఓపీటీ ఎంప్లాయ్మెంట్, దెన్ తర్వాత గ్రీన్ కార్డ్ అని అలాంటి ఎక్స్పెక్టేషన్, దెన్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్ అనే దానిలో. కాకపోతే మనం గత లాస్ట్ 15 to 20 yearsలో చూస్తుంటే ఫ్లో అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంది. ఇట్స్ ఓవర్ 1 million స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా. సో దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ ఫర్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఆల్ దీస్ కంట్రీస్. అంటే అమెరికానే కాకుండా ఎక్కడ చూసుకున్నా కూడా దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్. అండ్ ఎక్కడ నుండి వచ్చిన తర్వాత దట్స్ వర్క్ లోడ్ ప్రెషర్ ఈజ్ ఆన్ ఈచ్ కంట్రీ ఫర్ ప్రాసెసింగ్. యాజ్ లైక్ ద అరుణ్ కూడా ఇంతకుముందు అన్నట్టుగా మోస్ట్ ఆఫ్ దిస్ టాప్ ఐవీ లీగ్ స్టూడెంట్స్ బట్ ఇట్స్ 3 to 4% ఓన్లీ యాక్సెప్టెన్స్ రేట్. దెర్ ఆర్ సెవరల్ కాలేజెస్ ఇప్పుడు ఎవరైతే వచ్చి మేము చదువుకొని దెన్ వీ విల్ గో బ్యాక్ టు ఇండియా అనుకునే సిచ్యువేషన్ ఉంటే దెర్ ఆర్ స్టిల్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ. పీపుల్ కెన్ కమ్ హూ కెన్ అఫోర్డ్, దే కెన్ పే ద ఫీ, దే కెన్ కంప్లీట్ దర్ ఎడ్యుకేషన్, దే కెన్ గో బ్యాక్ అంటే మటుకు డెఫినెట్లీ ఐ వుడ్ సే ఎనీ కంట్రీ వుడ్ వెల్కమ్. మెయిన్ ఇక్కడ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ ద మేజర్ ఇష్యూ నౌ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఫర్ ద లాస్ట్ 2 years. దట్స్ హౌ లైక్ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఇప్పుడు క్రియేట్ అవుతున్నాయి. బట్ ద థింగ్స్ వన్స్ థింగ్స్ గెట్ బ్యాక్ ఇన్ టు నార్మల్, ఎంతోమంది H1 పైన ఇండియా నుండి యూఎస్కి రావడం జరిగింది. The things will become normal again. When there is a shortage of the workforce, they will bring back again. So now current situation batti the Trump administration ganivandi evaraina kuda the kind of actions they are going to take, but it's definitely there will be some kind of impact matram undabotundi raboye rojullo, because it's not going to be straightforward. Ramesh garu want to add something? Yeah, Ramesh, Mahesh, I just wanted to add one line of word. Impact కాదు, సిస్టమ్ స్ట్రైట్ కాబోతుంది. అంటే ఏంటంటే లాస్ట్ 4 years లో ఇండియన్ ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ అబ్యూజ్ చేసిన సిస్టమ్ ని ఇప్పుడు స్ట్రైట్ కాబోతుంది, అంతే తప్ప ఇంపాక్ట్ అని మాత్రం కాదు. దయచేసి అదొక్కటి వాడకండి. No. Whether you can impact in the sense, I didn't say in a good or bad way. See, system, whether it's a correction of system or whatever it can be, the changes are going to come. So that's what I meant. Yeah. It's basically in the future, Correct. guidance administration, it is going to have some kind of a different level of impact. It's not going to be the same last 4 years. Okay. That's what I meant. థ్యాంక్ యూ సార్. నేను ఒకటేనండి, అంతర్జాతీయ సంబంధాలు చదువుకున్న వాడిగా పరిశోధన చేస్తున్న వాడిగా అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఆ దేశం యొక్క ఆ జాతి యొక్క ప్రయోజనాలు ఆ రోజు ఎట్లా ఉన్నాయో అలా బిహేవ్ చేస్తుంది. Trump is no exception. Narendra Modi is no exception. Tomorrow, God willing, if you and me become the Prime Minister or the President of respective states, we'll also act in the same way. But underlining theme ఏంటంటే what we want, మనకేం కావాలి, భారతదేశము తనను తాను కాపాడుకోవడానికి వ్యూహాత్మకంగా, సైనికపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా భారతదేశానికి ఏం కావాలో ఆ వ్యవస్థని నిర్మించుకునే దిశగా ప్రభుత్వాలు పనిచేసినప్పుడు మనం బయటికి వెళ్తాం తగ్గుద్ది. సొంత వ్యవస్థని అటానమస్ గా డెవలప్ చేసుకోవడం చాలా అవసరము. ఎట్ ద సేమ్ టైం వీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుట్ సైడ్, వీఆర్ ఇన్ ద ఫారెన్ సాయిల్. మధు యాష్టి గౌడ్ గారు, మీరు, నేను, వీఆర్ ఆల్ అబ్రాడ్. మనం వెళ్ళొచ్చాం కదా, మిగతా వాళ్ళు వెళ్ళొద్దు అంటంలో మళ్ళీ తప్పు ఉంది. అట్లా అనకూడదు, వెళ్ళాలి, రావాలి, మన సొంత కంట్రీని బిల్డ్ చేసుకునే విధంగా ఆ విధంగా మోటివేట్ చేసుకుంటే బాగుంటుంది అనే దిశగా వెళ్తే బాగుంటుంది అని నా ఆలోచన సార్. ఓకే రవీంద్ర గారు,
టాప్ ప్రయారిటీ ఆఫ్ అమెరికా హెల్త్ కేరు, ఎడ్యుకేషన్, ఈ రెండిటికి సంబంధించి గతంలో ఒబామా హెల్త్ కేర్ని అబాలిష్ చేస్తా అని చెప్పి కూడా ఎలక్షన్స్ టైంలో ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. సో హెల్త్ కేర్ రిలేటెడ్గా ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు? అంటే దసరాలు వచ్చిన తర్వాత, లైక్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ మనం చూడొచ్చు? డెఫినెట్ గా ఏంటంటే ఒబామా హెల్త్ కేర్ సిస్టమ్ ఒబామా వచ్చిన తర్వాత బెటర్ అయింది. ఓకే, ఇంకా అంతకంటే బెటర్ హెల్త్ కేర్ సిస్టమ్ తీసుకురావాలన్నదే ట్రంప్ పాలసీ. అంటే ఏంటిది? ట్రాన్స్పరెన్సీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే వాడు ఏం ఛార్జ్ చేస్తున్నాడో తెలియదు, దేని ఛార్జ్ చేస్తున్నాడో తెలియదు, కోపే అంటాడు, ఇంకోటి అంటాడు. అలా కాకుండా స్టాండర్డైజ్ చేయడం, అంటే ఈ సిస్టమ్ ఈ దానికి వెళ్తున్నప్పుడు ఈ డిసీజ్ కోసం వెళ్తుంటే, లేకపోతే ఈ విజిట్కి వెళ్తున్నప్పుడు ఈ ట్రాన్స్పరెన్సీ ఇంత ఛార్జ్ ఉంటుంది, ఇది ఇన్సూరెన్స్ ఇంత కవర్ అవుతుంది, ఇన్సూరెన్స్ ఇది కవర్ కాదు అనేది ఒక క్లారిటీ తీసుకొచ్చేటువంటి పాలసీ సిస్టమ్. రెండు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ 63 రిటైర్మెంట్ అయిన తర్వాత మెడికేడ్ ఉంటుంది. మెడికేడ్ వాళ్ళకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఒబామా కేర్లో కవర్ అవుతలేవు. కవర్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ కవర్ చేయకపోతే వరకు ఏమవుతుంది, అవుట్ ఆఫ్ పాకెట్ పే చేయాల్సి వస్తుంది. వీటిని అన్నిటిని కూడా అడ్రస్ చేసుకుంటే ఏంటంటే కొత్త పాలసీని డెఫినెట్ గా ఇక్కడ ఉండేటువంటి సిటిజన్స్ కి, ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే ఇక్కడ ఇన్సూరెన్స్ లో ఉంటారో, ఇన్సూరెన్స్ మెడికేడ్ లో ఉండే వాళ్ళకి, యాజ్ వెల్ as ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి, ఇన్సూరెన్స్ పే చేసుకునే వాళ్ళకి కూడా కవర్ అయ్యేటువంటి పాలసీ తీసుకొచ్చేటువంటి ట్రాన్స్పరెంట్ పాలసీ ఉంటుందని చెప్పేసి అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, మధు గారు, హెల్త్ కేర్ అంటేనే హ్యూజ్ బర్డన్, ఎస్పెషలీ అమెరికాలో. దాన్ని ఆసరాగా తీసుకుని చాలా వరకు కార్పొరేట్స్ అన్ని కూడా మిస్యూజ్ చేస్తాయి. ఎక్కువగా హాస్పిటల్స్ అన్ని కూడా గవర్నమెంట్ నుండి డబ్బులు తీసుకుంటాయి అనేది ఎప్పటి నుంచో ఉంది. విత్ దిస్ కైండ్ ఆఫ్ అబాలిషన్, అంటే ఎగ్జిస్టింగ్ ఒబామా కేర్ని అబాలిష్ చేయడం వల్ల, కొత్త స్కీమ్ తీసుకురావడం వల్ల ఆ లీకేజ్ తగ్గే అవకాశం ఉంటుందంటారా? లీకేజ్ కన్నా ఎక్కువ ఇట్ ఈస్ బికమ్ ఎక్స్పెన్సివ్ అండి. నాకు కూడా యూఎస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మిస్సెస్ అక్కడ డాక్టర్ కూడా. సో ఇప్పుడు ఇది ఒబామా కేర్ తర్వాత లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ప్రీమియం పెరిగింది, కో పేమెంట్ కూడా పెరిగింది. సో ఇతను కొత్త పాలసీ ఏం తెస్తాడనేది ఇంకా క్లారిటీ లేదు. అది వస్తేగానో చెప్పలేము దీంతో ఏ విధంగా. ఫిల్ఫరేజ్ అనేది చాలా కంపెనీస్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు. ఇచ్చినా కూడా దాంట్లో ఐ కవరేజ్ ఉండదు, డెంటల్ కవరేజ్ ఉండదు, దానికి సపరేట్ పే చేయాల్సి వస్తుంది. చాలామంది ఇప్పుడు మన ఎన్ఆర్ఎస్ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పోతారు. సో డెంటల్ ట్రీట్మెంట్ కూడా. సో ప్రిఫరేజ్ కన్నా అక్కడ అంటే మెడికేడ్ ఇన్కమ్ లేకపోతే కూడా ఇల్లీగల్ ఉన్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు అక్కడ. సో అది తర్వాత యూ కెన్ రీక్లెయిమ్, వాళ్ళ బిల్ పంపిస్తారు, చేయొచ్చు. కానీ ట్రీట్మెంట్ ఆపరు అక్కడ. మన దగ్గర నువ్వు డబ్బులు కడితే కానీ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేయాలి అక్కడ. సో అది ఐ డోంట్ సీ సో మచ్ ఆఫ్ మిస్యూజ్ అక్కడ. గతంలో చేసిన వాళ్ళని ఇంతకుముందు మెడికేడ్ కింద డబ్బులు లేపిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరిగింది. దొరికితే మాత్రం వదిలిపెట్టరు అక్కడ. సో దానికన్నా ఎక్కువ హెల్త్ ఈజ్ ఎక్స్పెన్సివ్, బట్ బెటర్ హెల్త్ కేర్ ఉంటుంది ఇక్కడ కన్నా ఎక్కువ. ఓకే, రవీంద్ర గారు, 24 గంటలు యుద్ధాలన్నీ ఆపేస్తా, ఇది ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా గట్టిగా చెప్పిన మాట. అంటే ఒకవైపు బార్డర్ని సెక్యూర్ చేస్తూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపించేస్తానని చెప్పడం ఒకటైతే, దానికి ఈక్వల్ వెయిటేజ్ తీసుకొచ్చిన డైలాగ్ మాత్రం ఇదే. కానీ దానికి సంబంధించి ప్రెసిడెంట్ స్పీచ్లో ఎక్కడ ఏమాత్రం ఒక చిన్న క్లూ కూడా ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటండి? యాక్చువల్గా స్పీచ్ ముందుకే మీరు చూసి ఉంటారు, ఇక్కడ ఇజ్రాయెల్ హమాస్ వార్ని సీజ్ ఫైర్ అయింది. హాస్టేజెస్ ఎవరైతే రిలీజ్ చేయడం కూడా స్టార్ట్ అయింది. 3 హాస్టేజెస్ రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి ఇందాక రమేష్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. రమేష్ గారు ఇందాక మీరు చెప్పింది ఒకసారి రవీంద్ర సార్, నేను ఇజ్రాయెల్లో 3 సంవత్సరాలు చదువుకొని ఉండొచ్చాను, ప్యాలెస్తైనాకు కూడా వెళ్ళాను. సో అదొక ఎక్స్పీరియన్స్, అమెరికాలో ఉండి చదువుకోవడం ఇదొక ఎక్స్పీరియన్స్, రెండు కంబైన్ చేసి చెప్తున్నా మీకు. చెప్తానేనండి. ఏమైందంటే జో బైడెన్ స్టార్ట్ చేసిన పీస్ ప్రాసెస్ యొక్క ఫలితాలని డొనాల్డ్ ట్రంప్ గారు తన వైపుకి తన ఖాతాలో వేసేసుకొని హీ హాజ్ డిక్లైర్డ్ సేయింగ్ దట్ హాస్టేజెస్ రిలీజ్ చేయటం అనేది రిపబ్లికన్ పార్టీ ఘనతగా ఆయన తన ఖాతాలో వేసేసుకున్నాడు సార్. కానీ లాస్ట్ 4 years ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎవరు సార్? ద డాంకీ పార్టీ, దట్ ఈస్ ద డెమోక్రాట్స్. They have really worked hard behind the curtains. I'm not trying to support Democrats. I'm only trying to put the facts on table. మనం అనలైజ్ చేద్దాం. చేసిందంతా వాళ్ళు కరెక్ట్ టయానికి ఈయన వచ్చారు, బొమ్మను దాని జేబులో వేసుకొని చూడు అంటే ఇజ్రాయెల్కి, జూయిష్ కంట్రీకి డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ బీన్ ఏ ఎక్సెప్షనల్ సపోర్టర్. ఐ నో దట్ బికాస్ ఆఫ్ ది ఆంగ్లో సాక్సన్ బిబ్లికల్ రూట్స్,
Judo-Christian values, the American Jewish lobby power in the US Congress to make pro-Israeli policies in the US Congress, IPEC, America-Israel Public Affairs Committee, all this I have seen, I have studied the lobbying, the lobbying, how does it work in the United States, especially the Jewish lobby. My only contention is, sir, okay, sir, IPEC, Ravindra sir, my only contention, sir, for you it is daytime, for us it is night time, so kindly excuse, give me last minute. That's okay, that's okay. Yeah. What I'm trying to say is, see, what I'm... Ramesh garu, I will ask a simple, straightforward question to you one thing. Yeah. Okay, why Hindenburg closed his operation? I'm sorry? Okay, simple. Hindenburg మీకు తెలుసు. Why Hindenburg is closed his operations? Before Trump is taking it off. See, Ravindra garu, Madhu sir, that is totally different topic. I don't want you to get this here on the table. See, sir, we are not trying to settle scores here. I'm not saying... Coming to your question. Lele, sir, Ravindra garu. Let's confine to the war is started during the Biden administration, Biden government లోనే Yes, sir, Israel Hamas war ఇప్పుడు స్టార్ట్ అయింది, రీసెంట్ వార్. అంటే ఇదివరకు ఎప్పుడు వార్ ఈ రోజు లేదని నేను ఎప్పుడన్నా మిడిల్ ఈస్టర్న్ లో ఎప్పుడు లెబనాన్ తీసుకున్నా, అటువైపు ఇరాన్ తీసుకున్నా, ఇది ఎప్పుడు వార్ అనేది కంటిన్యూస్ గా ప్రాసెస్ జరుగుతుంది. బట్ ఇట్ వాస్ మీన్స్ డ్యూరింగ్ ద ట్రంప్ పీరియడ్ దేర్ వాస్ నో వార్స్ ఎట్ ఆల్. ఓకే, ట్రంప్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఎ బిజినెస్ మ్యాన్. రవీంద్ర సార్, నేను మీ ఆర్గ్యుమెంట్ ని సపోర్ట్ చేస్తా. ఇండియన్ హిస్టరీలో గానీ, ఇండియన్ పాలిటీలో గానీ, ఇజ్రాయెల్ హిస్టరీలో గానీ, ఇజ్రాయెల్ పాలిటీలో గానీ, అమెరికన్ హిస్టరీలో గానీ, అమెరికన్ పాలిటీలో గానీ, ద స్ట్రాంగెస్ట్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే అమెరికన్ సీట్లో ఉన్నాడో, లేకపోతే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో, బీట్ కాంగ్రెస్ ఆర్ బీట్ బీజేపీ హియర్, బీట్ రిపబ్లికన్స్ ఆర్ బీట్ డెమోక్రాట్ దేర్, ద ప్రెసిడెన్షియల్ పర్సనాలిటీ, ద ప్రైమ్ మినిస్టర్ పర్సనాలిటీ, వెన్ దే ఆక్యుపై ద చైర్, ఇఫ్ దే ఆర్ వెరీ స్ట్రాంగర్, దే మేక్ పీస్. ఓన్లీ పీస్ ఈజ్ నెగోషియబుల్ అండ్ అచీవబుల్ బై ద వాంటేజ్ పాయింట్ ఆఫ్ ద ఫోర్స్ ఓన్లీ. అంటే బలవంతుడు మాత్రమే శాంతిని తీసుకురాగలడు, బలహీనుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ కెన్ నెవర్ బ్రింగ్ పీస్. ఇట్ ఈస్ ద హిస్టారికల్ జడ్జిమెంట్. సార్ మధు సార్, ఎవరైతే బలవంతుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు, మీరు కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి. అంటే వెన్ యూ డిగ్ అప్ ది హిస్టారికల్ ఫ్యాక్ట్స్, ఎవరైతే బలవంతులో వాళ్లే శాంతిని పొందగలరు, శాంతిని తేగలరు అనేది ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ హిస్టారికల్ ఫ్యాక్ట్. ఇప్పుడు టాపిక్ ఏంటంటే 24 గంటల్లో యుద్ధం ఆగిపోయింది. ప్రెసిడెంట్ స్పీచ్ లో వెరీ క్లియర్ గా చెప్పినాడు ఏంటనంటే, అమెరికా ఆ ప్రౌడ్నెస్ ఏదైతే ఉంటుందో, అమెరికా అగ్రరాజ్యం ఏదైతే ఉంటుందో అది రీస్టోర్ చేస్తాము అని ఒక్క వర్డ్ తోటే ఈరోజు ప్రపంచంలో ఎక్కడ టెర్రరిజం ఉన్నా, ఎక్కడ వాచ్ చేద్దాం అనుకున్నా, దే హావ్ టు స్టాప్ ఇట్. దట్ ఈస్ ద మెసేజ్ ఆల్రెడీ పాసెస్ టు ఎవ్రీవన్, ఈవెన్ మిడిల్ ఈస్టర్న్ కానివ్వండి. అంటే ఇప్పుడు మాటతో టెర్రరిజం మెక్సికో అండ్ కెనడా ఇస్ వెరీ కాంట్రవర్సీ. రవీంద్ర గారు, ఆ ఒక్క మాటతో ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం అందరూ భయపడిపోయి టెర్రరిజం వదిలేశారు అని అనడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. దానికి కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది సార్. అక్రాస్ ద గ్లోబ్ మెనీ కంట్రీస్ విల్ ప్రొవోక్ చేసినట్ట, లేకపోతే అందరినీ భయపెట్టినట్ట. అమెరికా వాంట్స్ పీస్ ఎవ్రీవేర్, అమెరికా వాంట్స్ పీస్ ఎవ్రీవేర్. సో దానికి మెసేజ్ ఏంటంటే ఈ రోజు చెప్తుంది విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు యూ, మీరు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పీచ్ ఇందాక కొద్దిగా మళ్ళీ చూసుకోండి. అమెరికన్ ఎక్సెప్షనలిజం itself is a very authoritative in nature, and he is saying we'll add more fuel to the fire and we'll become more exceptional. What do you mean by more exceptional? ఎక్సెప్షనలిజం అంటే అర్థం ఏంటి సార్? అంటే మనుషులు గారా మీరు, లేకపోతే వాళ్ళు మనుషులు గారా? వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ there is a polite and decent way of winning the hearts and minds of people, and doing whatever you want to do, you do, put it in a subtle way. You don't need to be rhetoric, bombastic. You don't need to show that you are very authoritarian in nature. See, America can't be accepted as a policeman of the global affairs, sir. Yes. Period. It is policeman for the world. America, yeah, it is period, sir. Then America is digging its own grave. పాకిస్తాన్ కి ఎంతమంది ఫ్లైట్ల కిందకి వస్తుంది? అమెరికా ఈజ్ అ పోలీస్ మ్యాన్ ఫర్ ద వరల్డ్. పోషించినంత వరకు. ఒక్క నిమిషం రవీంద్ర గారు, ఒక్క నిమిషం. కెనడా ఈజ్ ఎవ్రీ డే డిపెండెంట్ ఆన్ అమెరికా. Sir, you can't take away the rights of other countries, sir, in the name of exceptionalism. Okay, Madhu garu. Expansionism will create a much bigger trouble. Vietnam ఏం జరిగింది, ఇవాళ రీక్లెయిమ్, ద మోర్ డేంజరస్ వర్డ్ ఈ యూజ్డ్, అవర్ సావరెంటీ విల్ బి రీక్లెయిమ్డ్ అన్నాడు. సావరెంటీ రీక్లెయిమ్. మళ్ళీ తిరిగి సావరెంటీ సేస్ కెనడా అండ్ మెక్సికో పార్ట్ ఆఫ్ అమెరికా ఉండే,
వాటిని తిరిగి అమెరికన్ 51-52 స్టేట్గా చేర్చుకుంటామని చెప్పి అంటున్నాడు. దట్స్ ద మోస్ట్ డేంజరస్ స్టేట్మెంట్. ఐ డూ డిసగ్రీ విత్ రమేష్ తోటి. బలవంతుడు ఉన్నప్పుడు అంటే హిట్లర్ బలవంతుడు కాదా? యుద్ధం ఎందుకు జరిగింది? అబ్సల్యూట్లీ సార్, నీ యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఓకే, సో సార్ ఈజ్ అన్ అబరేషన్ అండ్ ఎక్సెప్షన్. ఓకే మహేష్ గారు, క్వశ్చన్ టు యూ. మీరు ఇందాక చాలా పాజిటివ్ గా ఉంది, అసలు అమెరికన్స్ అందరికి గూస్ బంప్స్ వచ్చాయని చెప్పి అన్నారు కదా. నిజంగానే 24 గంటల్లో యుద్ధాన్ని ఆపే ప్రకటనే ట్రంప్ చేశాడని అనుకోవాలి మనం? ముఖ్యంగా దీనిలో 2 ways అండి. ఇప్పుడు ఈ వార్ ఏదైతే ఉందో హమాస్ ఇజ్రాయిల్లో ఏదైతే గత 15 కాదు, అంతకన్నా ముందు రష్యా ఉంది, మంత్స్ నుండి ఏదైతే జరుగుతా ఉందో, అంతకన్నా ముందు రష్యా యుక్రెయిన్ రైట్, రష్యా యుక్రెయిన్ వార్ అయినా తీసుకోండి, ఇజ్రాయిల్ హమాస్ ఏదైనా తీసుకోనివ్వండి. వాట్ ఈస్ సెడ్ లైక్ ఐ విల్ స్టాప్ బై థర్డ్ వరల్డ్ వార్ రాకుండా నేను ఆపుతానని చెప్పేసి కంటిన్యూషన్ చేస్తా ఉన్నాడు. అయితే ముఖ్యంగా ఎప్పుడైతే అమెరికా దగ్గర స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నప్పుడు దే వాజ్ ఏ వెరీ గుడ్ పాసిబిలిటీ దట్ ఏంటంటే యుక్రెయిన్ అండ్ రష్యా వార్ జరిగి ఉండేది కాకపోవచ్చు. అలాగే ఇజ్రాయెల్ హమాస్ ఇట్లాంటి అటాక్స్ ఏవైతున్నాయో అవి జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ లీడర్షిప్ ఎప్పుడైతే స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంటుందో యుఎస్లో, ఆల్వేస్ దట్స్ పాసిబుల్ దట్ బికాస్ దేర్ ఫర్ దెమ్ నేషన్ ఫస్ట్ అనే యాక్షన్లో జనరల్ ఈవెన్ ఇఫ్ ద హమాస్ వాంటెడ్ టు టేక్ దట్ యాక్షన్, అమెరికా విల్ కమ్ ఇన్ సపోర్ట్ విత్ ద మిలిటరీ యాక్షన్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పేసి ప్రాబబ్లీ దే వుడెంట్ హ్యావ్ టేకెన్ దట్ యాక్షన్. ఇప్పుడు కూడా even though it's happening in the under Biden administration for the last 15-16 months అయినప్పటికీ కూడా, because the Trump is coming and something might happen, they might take serious military action అని చెప్పి కూడా the things started moving forward quickly. So it always goes like it. ఏంటంటే the other things I don't agree with several things that the taking over Canada అని అట్లాంటిది అనేది, unless the Canada wants to come and merge with America, it's a different situation. But the taking over Canada గాని అట్లాంటి expansion అనేది, it's a different views, people will look at it in a different way. But when it comes to the peace across the world and మిగతా వార్ జరగకుండా కానీ, if America can take the leadership, Trump can leadership, we should really appreciate the world peace basically. Definitely. Okay, I'll come back to you. Sir, Arun, I want to ask you one question. రష్యాకి సంబంధించి రష్యా చైనాకి చాలా దగ్గర క్లోజ్ రిలేషన్షిప్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాదు సార్, ట్రంప్కి పుతిన్కి మధ్య ఉంది కానీ రష్యాకి అమెరికాకి లేదు సార్. అది మాట్లాడదామండి. ఇప్పటివరకు ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు ఉన్నది అనుకున్నాం. సో ఇలా ఉన్న పరిస్థితుల్లో చైనాని డైరెక్ట్ గా అటాక్ చేసి, అంటే ఉన్న 2 దేశాల మధ్య ఉన్న 4 దేశాల మధ్య సమస్యని క్లియర్ చేయాలనే ఆలోచన కన్నా కొత్తగా కాలు దూవినట్టుగా చూడొచ్చా మనం చైనాతో పనామా కెనాల్ విషయంలో? చైనా ఈజ్ అన్ అక్సెప్టెడ్ అడ్వర్సరీ అండి. అంటే మనం అన్అఫీషియల్గా కాదు, మీరు అఫీషియల్గా కూడా చూసుకుంటే వెన్ ది అఫీషియల్ డైలాగ్స్లో కూడా యుఎస్ అక్సెప్టెడ్ చైనా యాజ్ అన్ అఫీషియల్ అడ్వర్సరీ. సో అందులో మొహమాటం ఏం లేదు, దే ఓపెన్లీ అడ్మిటెడ్ దాట్. సో ఇంకోటి, యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ కంట్రీ టు దట్ నెక్సస్, ఇఫ్ ఐ కుడ్ యూజ్ ద వర్డ్ నెక్సస్. రష్యా, చైనా అండ్ ఇరాన్. యాక్చువల్లీ ఈ మూడుది పెద్ద నెక్స్ట్ రైట్ నౌ వీ కెన్ కాల్ ద ట్రయాంగిల్ నడుస్తుంది. సో డెఫినెట్లీ ఒకటి చైనాని కంటైన్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ పాలసీ. చాలా థింక్ ట్యాంక్స్ దే హ్యావ్ ఈ చైనా రైజ్ ఆఫ్ చైనా అనే ఒక పెద్ద టాపిక్గా నడుస్తుంది. దానికి ద రీసెర్చ్ ఫండ్స్ ఆర్ బీయింగ్ అలొకేటెడ్. So they're deeply studying the aggressive expansionism of China. I think one of the panelists used the word expansionism. So అది చైనాని కంటైన్ చేయడం. ఇప్పుడు నువ్వు చూసినట్లయితే టిక్ టాక్ కూడా పానమా కెనాల్ అంటే కాలింగ్ ఇట్, అంటే పానమా దానికి పెద్ద హిస్టరీ ఉందనుకోండి. వి ఆల్ నో దట్ హౌ యుఎస్ హెల్ప్ బిల్డింగ్ ది కెనాల్ అండ్ ఆల్ దాట్. ఇంతకుముందు కూడా మీరు అన్నారు, ఎవరినో అడిగారు, చైనా ఇంటర్వెన్షన్ వాజ్ దేర్ బిఫోర్ యాజ్ వెల్, ఇప్పుడే కొత్తగా ఏంటని. కానీ దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గ్రాండ్ స్ట్రాటజీ టు కంటైన్ చైనా అండి. సో ఇట్స్ నాట్ జస్ట్ పానమా. ఇప్పుడు చైనా ఇస్ మన రీసెంట్గా శ్రీలంకలో కూడా హమ్మన్ తోట దానికి కూడా లీజ్ ఇచ్చింది, అదర్ పోర్ట్స్ కూడా బిల్డ్ చేస్తుంది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ స్ట్రాటజీలో. సో ఇండో పెసిఫిక్ స్టేట్ లో కూడా రీజన్ లో. డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, చైనాతో డైరెక్ట్ గా ఇది కాలు దూవడం అవుతుందా కాదా? చైనా కూడా దీన్ని అంత సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందా లేదా? ఈ స్పెసిఫిక్ ఇష్యూలో చైనా మైట్ నాట్ టేక్ సీరియస్లీ,
బట్ కాళ్ళు దూవడం అనేది వాళ్ళ ఎప్పుడు ట్రేడ్ రూట్ అదే కదా, అయిపోయింది. ట్రేడ్ రూట్ అదే కదా. మేజర్ పనామా కెనాల్ అనేది ట్రేడ్ రూట్ అయినప్పుడు చైనా దాన్ని సీరియస్ గా తీసుకోకుండా ఎందుకుంటుంది? అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇది కొత్తగా చైనా ఇస్ నాట్ అండర్ షాక్. అంటే ఇండైరెక్ట్ గా ఆల్రెడీ కాళ్ళు దువ్వేసింది, ఐ మీన్ యుఎస్ ఎప్పుడో చేసింది. కాబట్టి చైనా ఇస్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఫర్ ఇట్. చైనా ఇస్ ఇన్ దట్ ప్రిపరేషన్ మోడ్, ఇన్ఫాక్ట్ చైనా ఇస్ ఇన్ దట్ ఎగ్జిక్యూషన్ మోడ్. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఈ పానమా కెనాల్ అనేది డొమెస్టిక్ గా చూసుకున్నా కూడా ఇంటర్నేషనల్ గా చూసుకున్నా కూడా యుఎస్ కి చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఇటు మన పసిఫిక్ నుంచి అట్లాంటిక్ సైడ్కి వెళ్ళాలంటే ఆ పానమా ఒక్కటే రూట్ ఉంది. అదర్వైజ్ ఇట్ హాస్ టు గో ఆల్ ద వే డౌన్ అండ్ కమ్ బ్యాక్ లైక్ యూ లాగా మొత్తం సౌత్ అమెరికా కింద నుంచి. సో బట్ ఐ వుడ్ సే చైనా ఇస్ నాట్ ఇన్ అ షాక్. ఎప్పుడో అన్డిక్లేర్డ్ వార్ లాగా ఇట్స్ ఆల్రెడీ దేర్. క్యాంపెయిన్లలో చూసినట్లయితే కూడా రష్యా కంటే కూడా చైనా వాజ్ ది మెయిన్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ వాళ్ళ డిబేట్లో కూడా. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ అండ్ చైనా ఇస్ నాట్ ఇన్ అ స్టేట్ ఆఫ్ షాక్. బట్ ఇవన్నీ నడిచినా కూడా ట్రేడ్ మాత్రం నడుస్తూనే ఉంటుంది. మీరు చూడండి ఎన్ని రెటారికల్ స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా ట్రేడ్ విల్ కంటిన్యూ టు ఫ్లరిష్. మధు గారు, ఏం జరిగిన వ్యాపారమే రాజకీయం అంటారా? ట్రంప్ అమెరికా మీన్స్ బిజినెస్. యాక్చువల్ గా సుకుమార్ గారు పొద్దున నాకు చైనా మీడియాతో మాట్లాడినాను నేను. మాట్లాడినప్పుడు ద లేడీ ఫ్రమ్ చైనా ఇస్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. ఓకే, సో హౌ ఇస్ గోయింగ్ టు బి ద బైలాటరల్ రిలేషన్షిప్? ఐ సెడ్ ఓన్లీ వన్ వర్డ్, ద బిజినెస్ ఈస్ డిఫరెంట్ విత్ ద పాలిటిక్స్ ఈస్ డిఫరెంట్ విత్ ద బిజినెస్. Okay, America needs a business and we will be continuing the business with China, you know, as long as other countries can able to supply us. In India, కానీ అలాని చైనా కూడా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అమెరికా అంటే ఊరుకునే పరిస్థితి కూడా లేదు కదండి, ఎందుకంటే ఈక్వల్ గా స్ట్రాంగ్ అయిన కంట్రీ కదా ఇప్పుడు చైనా. సిచ్యువేషన్ 10 ఏళ్లకు ముందు వేరు, ఇప్పుడు వేరు కదా. బికాస్ అంటే ఇక్కడ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ హెడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ ఎట్ ది సేమ్ టైం చైనాకి ఎంత ప్రయారిటీ ఇస్తుంటాడో ప్యారలల్ గా కంట్రీ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని బిల్డ్ చేయాలనేది ఉన్నది. అట్ ది సేమ్ టైం అదర్ కంట్రీస్ వుడ్ డిపెండ్ అండ్ ఇప్పుడు మనకి ఇండియన్ గవర్నమెంట్ ఉంది, ఇండియా తోటి దే వాంటెడ్ టు మెయింటైన్ ది స్మూత్ రిలేషన్షిప్ టు సపోర్టైజ్ దిస్ చైనా. సో అందుకోసం ఏంటంటే డెఫినెట్ గా ఇటువైపు బిల్డ్ చేసుకుంటూనే అటువైపు బిజినెస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ప్యారలల్ గా వాళ్ళకి ఈక్వల్ ఇంకో ఫోర్స్ క్రియేట్ చేసేంత వరకు అలానే ఉంటుంది. వన్ స్టేట్మెంట్ మీరు చూసినట్లయితే ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ చైనా తైవాన్, వి ఆల్ నో వాట్స్ హ్యాపెనింగ్ దేర్ కదా. బట్ చైనా తైవాన్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ బైలాటరల్ రిలేషన్షిప్, వెరీ స్ట్రాంగ్. సో మనము తమ్ముడు ప్యాకెట్ దట్స్ ది వన్ వర్డ్ సార్. ఇప్పుడు చాలా బాగుందండి డిబేట్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నిటిని అప్రిషియేట్ చేస్తున్నా. మనం ఇప్పుడు చాలా మంచిగా డిబేట్ చేస్తున్నాం. ఏంటంటే రియలిస్టిక్గా ఆబ్జెక్టివ్గా చూస్తే దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అనేది నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, ద హోల్ గ్లోబల్ ఎక్కడ చూసినా కానీ అది ఇప్పుడు నిజమైపోయింది ఇండియాలో కూడా. సో బెటర్ వీ బీ, దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ దెర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ ఎట్ దట్ పర్టికులర్ మూమెంట్ ఈజ్ ఓన్లీ పర్మనెంట్. మనం జాగ్రత్తగా మన దిశ మనం నిర్ణయించుకొని చైనాతో చేయగలిగింది చైనాతో చేస్తా, అమెరికాతో చేయగలిగింది అమెరికాతో చేస్తా. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్. అట్ ద సేమ్ టైమ్ Indians from here sitting in India, Hyderabad, we also have to think about how to protect our Telugu diaspora or Indian diaspora there. You also have to be thinking about your motherland, that is India, by being in the foreign land, in the Karma Bhumi, that is United States of America, how to protect the Janma Bhumi, India, anedi through your tact, through your political or financial or technical muscle. If you are trying to, if you can try to mobilize the American policy makers or lawmakers, I think you are doing a great yeoman service to your motherland. So atla మన ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండి మన Indians living here and abroad, we have to protect our India from all the angles అనేది this is what my wisdom says. ఓకే మధు గారు, ఆటోమొబైల్ సెక్టర్ అంటేనే అమెరికా ఒకప్పుడు ఇది మన వల్ల కాని పని అని, బికాస్ ఆఫ్ లేబర్ కాస్ట్ కావచ్చు వీటన్నిటి వల్ల అసలు పూర్తిగా వదిలేసి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి, జనరల్ మోటార్స్ కావచ్చు, ఫోర్డ్ కావచ్చు, ఇవన్నీ. కానీ కొత్తగా ఇవాళ ట్రంప్ మన ఇచ్చిన మెసేజ్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీని రివైవ్ చేస్తాము, అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ కార్స్ విషయంలో ఇంకా ప్రొడక్షన్ పెంచుతాం, ఎవరికి ఏ కారు కావాలో కొనుక్కునే వెసులుబాటు కూడా కల్పిస్తూ ఉన్నారు. ఈ ఆటోమొబైల్ సెక్టార్ గ్రోత్ గతంలో ఎకానమీని డ్రైవ్ చేసింది అనేది కూడా మనకు చాలా క్లియర్గా తెలుసు అమెరికాలో. ఇప్పుడు ఈ ఆటోమొబైల్ సెక్టార్ని కనుక మళ్ళీ రివైవ్ చేస్తే అమెరికాకి అది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా? నిజంగానే రివైవ్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయండి? అబ్సల్యూట్లీ లేవండి. నీకు
వై ఫోర్డ్ has started manufacturing in India and other countries-లలో అమెరికన్ బ్రాండ్ కదా. సో నీకు ఫ్రీ వెన్ దే హ్యావ్ అమెరికా ఇస్ ఎ ఫ్రీ ఎకానమీ. ఈ కాంట్ రెస్ట్రిక్ట్ అమెరికన్స్ టు బై వెదర్ జపనీస్ కార్స్ ఆర్ అదర్ కంట్రీ కార్స్ కదా, చైనా నుంచి వచ్చిన వాటిని కూడా. అటువంటప్పుడు హౌ కెన్ ఈ ఎండ్ ఆఫ్ దట్ ఇస్ ద కాస్ట్ ఎఫెక్టివ్ కదా, విచ్ ఈజ్ చీపర్ కార్. ఇఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ అమెరికా ఇట్స్ మోర్ ఎక్స్పెన్సివ్, obviously the consumer will go to the cheaper car, whether it's Kia or Hyundai cars or even Mahindra tractors are much more in demand in America. Yeah. So it's a కాస్ట్ ఎఫెక్టివ్. కానీ ఇందులో ఇంకొకటి అండి, ఏ కార్ కావాలంటే ఆ కార్ కొనుక్కోవాలంటూనే గతంలో బీవైడీ కావచ్చు, ఎంజీ కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్ అని చైనీస్ కంపెనీస్ని పూర్తిగా అక్కడికి రానివ్వకుండా అక్కడున్న పేరు మోసిన కంపెనీకి సపోర్టివ్గా డెసిషన్స్ తీసుకున్నారనేది కూడా ఒకటి ఉంది. కానీ ఈరోజు ట్రంప్ చెప్పిన మాటతోటి అవన్నీ అబాలిష్ అయిపోయి కొత్తగా ఏ కార్ కావాలంటే ఆ కార్ ఆ మార్కెట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుంది. అంటే యాజ్ ఎ సెడ్ ఇట్స్ ఏ ఫ్రీ ట్రేడ్ కాబట్టి కాంట్ రెస్ట్రిక్ట్. నెంబర్ వన్, యాజ్ ఎ ఇండియన్ వీఆర్ హ్యాపీ బికాస్ వాట్ ఎవర్ స్ట్రెయిన్ రిలేషన్ బిట్వీన్ అమెరికా అండ్ చైనా ఈస్ గుడ్ ఫర్ ఇండియా. సో వెదర్ ఇట్ ఈస్ సూపర్ఫిషియల్ ఆర్ రియల్, ఇట్ హెల్ప్స్ ఇండియా. సో ఇండియా డెఫినెట్లీ అవుతుంది. ది ఎక్స్పాన్షన్, అమెరికన్ ఎక్స్పాన్షనిజం అనేది ఇట్స్ అ డేంజరస్ థింగ్ విచ్ ఈస్ టు బి వరీడ్. సెకండ్లీ, సుకుమార్ గారు, హూ సప్లయింగ్ ద వెపన్స్, వెదర్ ఇట్ ఈస్ ఇజ్రాయిల్ ఆర్ పాలస్తీనియన్ వార్, whose weaponry they are using it? It's America. NATO countries supplying weapons to the Ukraine. సో ఇక్కడ అమెరికా తయారు చేసిన వెపనరీ అన్నీ కూడా ఎక్కడ యుద్ధాలు జరిగితే అక్కడ సప్లై చేస్తుంది, మళ్ళీ శాంతి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. సో ఇట్స్ ఏ డ్యూయల్ పాలసీ, ఇట్స్ ఏ డబుల్ స్టాండర్డ్ పాలసీ. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ అండి, ఎందుకంటే గన్ కల్చర్ అనేది ఎప్పుడు అసలు కొరకరాని కోయి కింద యూఎస్ఏకి మారింది. ట్రంప్ ఎప్పుడు దాన్ని సపోర్ట్ కూడా చేయలేదు, అంటే నేను అబాలిష్ చేస్తాను లేకపోతే కొత్త చట్టం తీసుకొస్తాము అని. కానీ మీరు అన్నట్టు ఒకవైపు ఏవైతే గన్స్ కావచ్చు ఇవన్నీ అక్కడ తయారీ చేసుకుంటూనే ఇల్లీగల్గా గన్స్ను వాడే వాళ్ళ విషయంలో కూడా ఎక్కడ స్ట్రిక్ట్గా, అంటే చాలా స్ట్రాంగ్గా ఒక డెసిషన్ కానీ లేకపోతే ఒక చట్టాన్ని కానీ తీసుకొచ్చే పరిస్థితి నిజంగానే అక్కడ ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన ఏ క్యాంపెయిన్లో కూడా ఎక్కడ దాని గురించి స్పెసిఫిక్గా చెప్పిన పరిస్థితి లేదు. ఒకవైపు క్రైమ్ రేట్ పెరుగుతోంది, మరోవైపు అంటే స్టాటిస్టిక్స్ చూసినా కూడా మనకి ఆల్మోస్ట్ 31 పీపుల్ అవుట్ ఆఫ్ 10,000 మెంబర్స్, అంటే 10,000 మందిలో 31 మంది గన్ల వల్ల చనిపోతున్నారు. దాంట్లో 55% సూసైడ్స్ ఉంటే 40% పిట్టలు కాల్చడం క్రైమ్, అండ్ 5% యాక్సిడెంటల్గా జరిగేది. సో ఈ స్టాటిస్టిక్స్ని చూసిన తర్వాతైనా గన్ కల్చర్ మీద ఒక సీరియస్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉందంటారా లేదంటారా? 100% ఉందండి. మీరు చూస్తే చిన్న చిన్న పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని ఎంత బాధాకరంగా ఉంటుంది చంపేయడం. సో అక్కడ ఫ్రీ గన్ లైసెన్స్ ఇవ్వడంతో కూడా జరుగుతూ ఉంది. ఇప్పటివరకు ఇక్కడ కూడా ట్రంప్ అది ఐ హావ్ నాట్ సీన్ హిస్ పాలసీ గన్ కంట్రోల్ చేస్తాని, లైసెన్స్ కంట్రోలింగ్ చేస్తానని చెప్పి ఇక్కడ మాట్లాడలే. అది చేయాల్సిన అవసరం చాలా ఉంది అక్కడ అసలు యూఎస్లో. సుకుమార్ సార్ ఒకటి యాడ్ చేయొచ్చు సార్ చెప్పిన దానికి. ఓకే, ఒకసారి ట్రంప్ లైవ్లో మళ్ళీ వచ్చారు, ఒకసారి అందరినీ కలుస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒకసారి ట్రంప్ ఏం చెప్తున్నాడు, సైనింగ్ సెరమనీ. Sir, the first is 22 cabinet and cabinet level appointments for your signature. 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అని చెప్పుకుంటూ ఉన్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆ 100 దస్త్రాల మీద ఇప్పుడు సంతకాలు పెట్టిస్తారా? ఎందుకంటే ప్రెసిడెంట్గా ఓత్ తీసుకున్న తర్వాత సైనింగ్ సెరమనీ, అంటే అఫీషియల్గా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం సంతకం పెడుతున్నారు. ఇది అయిన తర్వాత వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేస్తారా, లేదా రాబోయే 2-3 రోజులు అంటే సెలబ్రేషన్స్ అన్నీ అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ బయటకు వస్తాయనేది మనం వేచి చూడాలి. తన సంతకం యాజ్ ఎ 47th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తను సైన్ చేస్తున్న పరిస్థితి, అంటే తన ఆఫీస్లో తను ఛార్జెస్ తీసుకుంటున్న పరిస్థితి కూడా మనం అక్కడ లైవ్లో చూస్తున్నాం. ఈ సంతకం తర్వాత తీసుకోబోయే నిర్ణయాలు కావచ్చు, రాబోయే రోజుల్లో మిగిలిన పాలసీ డెసిషన్స్ కావచ్చు, వాటన్నిటికి సంబంధించి పూర్తిగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని ఇప్పుడే సైన్ చేస్తారా, లేకపోతే దానికి మరో సమయం అంటే మరొక రోజు కేటాయిస్తారనేది చూడాలి. స్క్రీన్లో మనం చూడొచ్చు, ఒకవైపు వైస్ ప్రెసిడెంట్, మరోవైపు
ప్రెసిడెంట్ సంతకాలు పెడుతున్న టైం ఏదైతే ఉందో దాంట్లో మల్టిపుల్ రిజిస్టర్స్లో కావచ్చు ఛార్జెస్ తీసుకుంటున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ సైన్ చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. Commission Chairman. అఫీషియల్ సైనింగ్ సెరమనీ. He was number one at Harvard also. You know that? తనదైన శైలిలో అందరినీ నవ్విస్తూ ప్రతి విషయాన్ని చాతుర్యంతో అందరినీ అక్కడున్న వాళ్ళందరినీ అందరి మొహాల్లో నవ్వులు పూయిస్తూ తన సంతకాలు పెడుతున్న పరిస్థితి. కేవలం అంటే క్యాపిటల్ హాల్లోకి వచ్చేటప్పుడు మాత్రమే కాస్త గంభీరంగా వచ్చినప్పటికీ స్పీచ్ వరకు కూడా అన్నీ కంటిన్యూస్గా ఎక్కడ చూసినా కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా కంటిన్యూస్గా మాట్లాడుతూ అక్కడి నుండి ఇప్పుడు డైరెక్ట్గా రిపబ్లికన్ పార్టీ ఎవరైతే ఇంపార్టెంట్ పీపుల్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత సైనింగ్ సెరమనీకి అటెండ్ అయ్యారు. సైనింగ్ సెరమనీలో అఫీషియల్గా తను బాధ్యతలు తీసుకుంటూ దానికి సంబంధించిన రికార్డ్స్ ఏవైతే ఉంటాయో రిజిస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో అన్నింటిలో కూడా తను మొదటి సంతకాన్ని పెట్టిన దృశ్యాన్ని మనం ఇప్పుడు చూసాం. Thank you, Mr. President. Did you have a good meeting with former President Biden? Very nice. Beautiful custom. Mr. President, It goes back as long as helicopters. Before that, it was a stagecoach. But I thought it was beautiful. Thank you. Great job. thank you. Check. Mr. President, do you have any reaction to the pardons that President Biden did at the last minute? Well, I'm not going to discuss it now. I think it was unfortunate that he did that. We won't discuss it now. There's plenty of time to discuss it. Thank you very much, guys. Should we go to lunch? Okay. Head to lunch? Ready for lunch? Okay. Thank you. Yeah, all right. Okay. That was 3 times the number of appointments you did in 2017, sir. ఓకే, అది మొదటి సంతకం అఫీషియల్గా ప్రెసిడెంట్గా సైన్ చేసి తన అఫీషియల్ బాధ్యతల్ని స్వీకరించారు. కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, గన్ కల్చర్కి సంబంధించి రమేష్ గారు ఇందాక మనం డిస్కస్ చేసాం, మధు గారు చెప్పారు. గన్ కల్చర్కి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు అమెరికాలో ఎంతవరకు ఉంది? చాలా వరకు ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అంటారు, ఎన్ఆర్ఏ, ద స్ట్రాంగెస్ట్ వెల్దియెస్ట్ lobby group in the United States of America. Lobbying in the United States is a registered thing. Lobbying is not a bad thing in the United States, as everybody knows. IPEC అని ఉందండి, అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫేర్స్ కమిటీ, ప్రో జూయిష్ లాబీ, అమెరికన్ జూయిష్ లాబీ అది. దాన్ని తలదన్నే విధంగా ఉన్నది ఇంకోటి నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అంటారు, ఎన్ఆర్ఏ. నేను గమనించాను 1789 నుంచి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎవరు, జార్జ్ వాషింగ్టన్ నుంచి ఇవాళ వరకు 47th ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ వరకు successive presidents have failed successively, very miserably in controlling the gun violence in the United States of America, and there are a plenty of examples. Sandy Hook school షూట్అవుట్ లో ఎంతో మంది చిన్నపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మీరు ఇందాక కరెక్ట్గా చెప్పారు, మన తెలుగు వాళ్ళు కూడా ఎంతమందో గన్ వైలెన్స్ లో భాగంగా. అన్ఫార్చునేట్లీ ఈ రోజు 2025లో ఫస్ట్ తెలుగు కుర్రాడి వాళ్ళ పొద్దున్న రవితేజ. ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ దట్. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఈ నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అనేది ఒక రిజిస్టర్డ్ లాబీ ఆర్గనైజేషన్గా ఏర్పడి ప్రో గన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం పనిచేస్తా, గన్ వైలెన్స్ని పెంచుతా, అబాలిష్ చేయటం అనేది ఏ ప్రెసిడెంట్ తరం కావట్లేదు. ఎందుకంటే దే హ్యావ్ బికమ్ ఏ ఫార్మిడబుల్ లాబీ. దే ఆర్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద అమెరికన్ సెనెట్ విచ్ ఈజ్ అబౌట్ 100 members. If I am true, 50 into 2, 100 people, and also 435 House of Representatives. అందరినీ కొనేయగలిగిన స్టేజీ, I don't know, maybe it is a too big a word to use, అందరినీ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన స్టేజీ ఈ ఎన్ఆర్ఏ ఉంది సార్, నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్. అన్లెస్ అండ్ అంటిల్ there is a change in the NRA's these things, I think it's not easy to get rid of that bad culture. ఇంకోటి ఏంటంటే సార్, రైట్ టు బేర్ ఆర్మ్ ఈజ్ అఫీషియల్లీ గివెన్ ఇన్ ద 2nd amendment to the United States Constitution. There are about అంటే అప్పుడు ఉన్న పరిస్థితులు అర్బనైజేషన్ లేదు, రూరల్ ఎక్కువ ఉండేది, ఒకింటికి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండేది, ఫారెస్ట్ ఏరియా వైల్డ్ గా ఉంటాం. ఎగ్జాక్ట్లీ అలాంటి సిచ్యువేషన్ నుండి ఇంత అర్బనైజేషన్ అవుతున్నా కూడా దాన్ని టచ్ చేయడానికి కూడా ఏ ప్రెసిడెంట్ ఎందుకు చేయలేకపోతున్నాడు?
యాజ్ రమేష్ చెప్పినట్టు దట్ లాబింగ్, ఇప్పుడు అమెరికా ఎలక్షన్స్ కూడా మీరు చూస్తే ఎవరైతే ఎక్కువ డొనేషన్స్ ఇస్తారో వాళ్ళు మిగతా కంట్రీస్కి అంబాసిడర్గా పోతారు, అడ్మినిస్ట్రేషన్లో చేరుతారు. ఈరోజు లిస్ట్ ఆఫ్ ఇన్వైటీస్ మనం చూసినా కూడా టాప్ నాచ్ హైయెస్ట్ డొనేట్ చేసిన వాళ్ళే ఎగ్జాక్ట్లీ అడ్మినిస్ట్రేషన్. సో నీకు ఈ లిబరలైజేషన్లో ఇదే అవుతుంది. ఇప్పుడు మన దేశంలో కూడా నీకు అదానీ, అంబానీ ఆర్ మిగతా బిగ్ బిజినెస్ మెన్ ఎవరైతే ఎక్కువ డొనేషన్స్ ఇస్తారో అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ మార్క్ కనబడతా ఉంది. వాళ్ళు డిక్టేట్ చేస్తూ ఉన్నారు ఎవరు సెక్రటరీ ఉండాలి, సెక్రటరీ ఎనర్జీ ఎవరు ఉండాలి, డిఫెన్స్ ఎవరు ఉండాలి అని వాళ్ళు డిక్టేట్ చేస్తూ ఉన్నారు. సో అది ముందు లేకుండేది, మన దేశంలో కూడా లేకుండే, బయట దేశంలో కూడా లేకుండే. సో ఇప్పుడు నీకు అమెరికాలో కూడా అదే పెరిగిపోయింది, ఇక్కడ కూడా అదే అవుతుంది. కానీ గన్ కల్చర్ ఒకవేళ కంట్రోల్ చేయకపోతే రాబోయే రోజుల్లో, ఎందుకంటే చాలా చేంజెస్ జరుగుతున్నాయి, సైకలాజికల్ ఇష్యూస్ కావచ్చు, స్టూడెంట్స్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ ఇలాంటి సమయంలో గన్ కల్చర్ మీద కనుక ఒక ప్రాపర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కానీ లేకపోతే ఒక చట్టం కానీ తీసుకురాకపోతే, అంటే ఇంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ట్రంప్కి ఆ అవకాశం వచ్చింది గతంలో, ఏ ప్రెసిడెంట్కి లేని అవకాశం ప్రెసిడెంట్గా ట్రంప్కి వచ్చినప్పుడు చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటే? మానవతా దృక్పథంలో ఆలోచించి ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకోవాలి. అది ట్రంప్ చేయగలుగుతాడు అది, ఎందుకంటే పూర్తి మెజారిటీ ఉంది బోత్ ది హౌజెస్లో. ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, అతను చేయగలుగుతాడు. ఇఫ్ యూ కెన్ ఓవర్కమ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దట్ ఐఆర్ఏ, హీ కెన్ డూ దట్. ఓకే, సెకండ్ అమెండ్మెంట్ ఉంది టు సేవ్ ద ఫ్యూచర్ జనరేషన్. ముఖ్యంగా సార్ ద స్మాలెస్ట్ కాన్స్టిట్యూషన్ అనుకోవాలి ఇది, విత్ ఓన్లీ 7 articles and only 33 amendments so far to the United States of America out of 250 years of its existence. అంటే we the people of the United States, in order to form a more perfect union, establish justice, ensure domestic tranquility and provide for the common defense and promote the general welfare, do hereby అనే ఒక చిన్న ప్రియాంబుల్ పీఠికతో స్టార్ట్ అయ్యి యుఎస్ కాన్స్టిట్యూషన్ ఇవాళ రోజు నేను గమనిస్తున్నప్పుడు సార్ 100% వాళ్ళు మనీ 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 యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినంత వరకు వాళ్ళ సొంత సిటిజన్స్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో అమెరికా ఉన్నది. దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఇంకోటి చెప్పినా సార్, వెరీ అన్పాలటబుల్, అంటే నాలుగుకి రుచి ఉండదు, కానీ సత్యం చెప్పనా సార్ చాలా కడుగా అంటే చేదుగా ఉంటుంది. అమెరికన్ ఫస్ట్ యుఎస్ విమెన్ ప్రెసిడెంట్ అనేది కూడా వాళ్ళకి ఇంతవరకు 250 yearsలో లేదు. అంటే చెప్పుకుంటూ పోతే అమెరికా యూనిపోలార్ వరల్డ్ నుంచి మల్టీపోలార్ వరకు ఉమెన్ ఓటింగ్ రైట్ లేదు అసలు మొన్నటి వరకు రైట్ టు ఉమెనే లేదు. సర్ సెట్ సమ్ టైమ్ బ్యాక్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, చెప్పేది ఒక రంగం ఉంటుంది సార్, రెటరిక్ కి రియాలిటీకి మధ్య పెద్ద బిగ్ గ్యాప్ ఉంటుంది సార్. ఓకే, రెటరిక్, స్కూల్ ఆఫ్ రెటరిక్, స్కూల్ ఆఫ్ రియాలిటీ, దర్ ఇస్ అ బిగ్ గ్యాప్ ఇన్ బిట్వీన్. I'm not saying America is all bad. No, nobody would say. No sane person would ever say America is bad. There are a good number of things that we should learn from the United States of America. Individuals are not important. Institutions are important. And we should learn from America, definitely. Check and balance system. Check and balances, federalism. Yenni unnai. There is ample opportunity, but life, liberty and pursuit of happiness, those are the core principles of the United States. We are not finding fault with that. What we are trying to say is, ఫస్ట్ కోల్డ్ వార్ నుంచి యూనిపోలార్గా వచ్చింది అమెరికా, మళ్ళీ యూనిపోలార్ నుంచి మళ్ళీ మల్టీపోలార్గా ఇప్పుడు డివైడ్ అవుతున్నాం. అంటే బ్రిక్స్ ఒక పక్కన, క్వాడ్ ఒక పక్కన, I2U2 ఒక పక్కన, ఇంకా డిఫరెంట్ మిలిటరీ అలయన్సెస్ ఒక పక్కన, ఆంజెస్ అని, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్ అని. దెర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ ద మల్టీపోలార్ వరల్డ్స్. మల్టీపోలారిటీలో మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వచ్చి అమెరికా లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే వరకు వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఓకే, బట్ అమెరికన్ ఎక్సెప్షనలిజంలో భాగంగా ఎన్క్రోచ్మెంట్, ఎన్లార్జ్మెంట్ కనుక చేస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా? సార్, బోత్ ఆర్ సేమ్ ఇన్ ద నేమ్ ఆఫ్. ఓకే, టైం కూడా మనకి అవుతుందండి. థాంక్యూ. యా, మధు గారు, చివరిగా ఒక క్వశ్చన్. ట్రంప్ టీంలో 7 ఇండియన్ అమెరికన్లు ఉన్నారు. ఉషా వాన్స్ చిల్కూరి సెకండ్ లేడీగా, వివేక్ రామస్వామి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, శ్రీరామ్ కృష్ణన్ వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్ ఆన్ ఏఐ, జై భట్టాచార్య డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, హర్మీత్ దిల్లాన్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ సివిల్ రైట్స్, తులసి డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, అండ్ మీరు ఇందాక చెప్పినట్టు కుష్ పటేల్ యాజ్ అన్ FBI డైరెక్టర్. కీ పాలసీ చేంజెస్లో వీళ్ళందరూ ఉండడం వల్ల, కీ పొజిషన్స్లో ఉండడం వల్ల పాలసీ చేంజెస్లో ఇండియాకి బెనిఫిట్ అయ్యే
పరిస్థితులు కానీ లేకపోతే కొంచెం స్నేహపూర్వకమైన వాతావరణం ఇంకా బెటర్ అయ్యే అవకాశాలు కానీ ఎంతవరకు ఉన్నాయంటే? 100% ఉంటుందండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్ అండ్ ఆపర్చునిటీ. ఇప్పటివరకు ఎవరు ఏ గవర్నమెంట్ కూడా ఏ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంతమంది లేరు. అంటే దాన్ని బట్టి చెప్పాను కదా, మొదట్లో బిగ్ డిబేట్ స్టార్ట్ చేసిన మీరు అడిగారు ఇండియాతో ఎట్లా ఉంటుందనేది. సో దట్ ఇప్పుడు 7 ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కీలక పదవిలో ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు ఉన్నారంటే దట్ షోస్ ది ఇండియాస్ ప్రామినెన్స్, ఇండియన్ కమ్యూనిటీస్ ప్రామినెన్స్, ఇండియన్ డయాస్పరాస్ ప్రామినెన్స్ ఇన్ అమెరికా. ఓకే. సో దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ లార్జర్ సెన్స్లో ఇండియా యుఎస్ రిలేషన్స్ పైన. సమోసా కాకస్ అని. సో మనం సివిల్ న్యూక్లియర్ డూర్ అప్పుడండి, అప్పుడు అంటే నౌ ఇజ్రాయిల్ కాకస్ చాలా పవర్ఫుల్గా ఉండేది. దానికి తగ్గట్టుగా కృష్ణారెడ్డి అనేది ఉండే ఆ కాలిఫోర్నియాలో ఇండియా కాకస్ స్టార్ట్ చేసి నియర్లీ ఒక 70 to 100 కాంగ్రెస్మెన్స్ అండ్ సెనేటర్ పిలిపించి మీటింగ్ పెట్టేవాళ్ళం. సో ఇప్పుడు థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. సివిల్ న్యూక్లియర్ పాస్ చేయడానికి కూడా ఇండియన్ అమెరికన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. మోదీ గారు చెప్తారు, ఏ ప్రైమ్ మినిస్టర్ చెప్తా ఉంటాం, Indians who living in America, they are the real ambassadors, not the ambassadors appointed by the Indian government. So it's a Indians yokka contribution, influence on American administration is critical andi. Yes. So that will reflect, not only Trump is also more closer to India, he may compulsion China to unna kuda that Cold War lanti situation with China to unnappudu India ki benefit avutundi. So it's a good days to come. Yes. ఆబ్వియస్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, దట్ ఈస్ ఏ నార్మల్. బట్ లీగల్గా పనిచేసే వాళ్ళకి అక్కడ జాబ్ ఆపర్చునిటీ పెరగడానికి కొరకు అవకాశం ఉండాలి. రమేష్ చెప్పినట్టుగా ఇండియన్ ఎంబసీ ఇన్వాల్వ్మెంట్ కూడా టు ప్రొటెక్ట్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఇండియన్ ఇమిగ్రెంట్స్ కొరకు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో బై అండ్ లార్జ్ ఇట్స్ ఎ గుడ్ డేస్ టు కమ్. We will wish good luck to Trump administration. Yeah, thank you very much, Madhu garu. Thanks for your thoughts and time. Thank you, Ramesh garu. ఏదేమైనప్పటికీ కూడా భారతదేశానికి అమెరికాకి మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని చెప్పి వక్తలు చెప్తున్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కరెక్ట్గా ప్రాపర్ వేలో కనుక వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా చెప్తున్నారు. సో ట్రంప్ ఆగమనం అందరికీ ఒక ఆశ క్రియేట్ చేసిందనే అనుకోవాలి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి TV9.